నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లకు విరుగుడుగా ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా జీఎస్టీని అస్త్రంగా సంధించారా? ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించిన ఇండియా తాజా జీఎస్టీ 2.0తో మరింత ముందుకు సాగనుందా? ఒక్కో రూపాయి పోగేసుకున్న సామాన్యులు పన్ను తగ్గింపు నిర్ణయంతో విరాళాలిచ్చినంత ఈజీగా సర్కార్ ఖజానాలోకి డబ్బును మరలించనున్నారా? జీఎస్టీ స్లాబులు ఇప్పుడే ఎందుకు తగ్గించాల్సి వచ్చింది? ఇన్నాళ్లు జనం కోరిన తగ్గింపు డిమాండ్ను మోదీ ట్రంప్ టారిఫ్స్ వేళ సరళీకృతం చేయడం వెనక ఉన్న మతలబు ఏంటనే చర్చ మొదలైంది. వాస్తవానికి పన్నులు తగ్గిస్తే ప్రజలకు పరమానందమే. 4 స్లాబ్లున్న జీఎస్టీ 2 స్లాబ్లుగా మారటం ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగమే. జీఎస్టీ మోతతో వాత పెట్టించుకున్న జనాలు తాజాగా 2 స్లాబ్లతో ఉపశమనం పొందుతారు. ఆరోగ్య, వ్యవసాయ, ఆటోమొబైల్ రంగాల్లో స్లాబుల తగ్గింపు నిర్ణయం మధ్యతరగతి ప్రజలను వస్తువులను కొనేలా ఆశపడతాయి. ఎన్నాళ్ల నుంచో కొనాలి అనుకుంటున్న కార్లు తక్కువ ధరకు వస్తుండటంతో 1,00,000 జీతం దాటిన ఉద్యోగులు సైతం కొత్త కారు కొనేందుకు ఆశపడతారు. ట్రాక్టర్ల రేట్లు తగ్గడంతో సన్న, చిన్నకారు రైతులు సొంతంగా కొనుక్కునేందుకు మొగ్గు చూపుతారు. వైద్యానికి లక్షలు ఖర్చు చేయలేక బిల్లులు చూస్తే గుండెపోటుకు గురవుతున్న సామాన్యుడు ఆరోగ్యం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాడు. క్యాన్సర్ వంటి మహమ్మారితో మందులు కొనలేని పేదలు దాదాపు ఉచితం అన్నంత ఈజీగా వస్తున్న మందులతో ఊరట పొందుతారు. ఇలా మచ్చుకు కొన్ని సామాన్యుడికి జీఎస్టీ స్లాబ్ల తగ్గింపుతో వస్తువుల కొనుగోలుపై ఆలోచనలు రేపేలా చేస్తోంది. కొనుగోలు శక్తి పెరుగుతున్న జనం మార్కెట్లోని వస్తువులను తమ ఇంట్లోకి తెచ్చుకుంటే వ్యవసాయ రంగం, తయారీ రంగం, సేవా రంగం పుంజుకుంటాయి. తద్వారా ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు సరిపడా సప్లై చేసే శక్తి తయారీ రంగానికి ఉంటే దేశంలో డబ్బుకు కొద ఉండదు. పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా ఉంటుంది. నాలుగు స్లాబులతో రాష్ట్రాలకు వస్తున్న ఆదాయం తాజాగా 2 స్లాబులకు కుదించడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ పంపకంలో తేడా ఉంటుంది. కాంపెన్సేషన్ ఫార్ములా రూపొందించడంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండటం కూడా జీఎస్టీ 2.0 త్వరగా అమల్లోకి వచ్చేందుకు అవరోధాలు లేకుండా చేస్తోంది. ట్రంప్ టారిఫ్స్తో మున్ముందు మన దేశంలో వ్యవసాయ రంగం, ఇండస్ట్రియల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లోని ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వాటిని ఆదుకునేందుకు జీఎస్టీ స్లాబుల తగ్గింపు ఉపయోగపడనుంది. దేశంలో వినియోగ శక్తి పెంచేలా జీఎస్టీ పన్ను తగ్గింపు నిర్ణయం ప్రభావితం చూపనుంది. తద్వారా మేక్ ఇన్ ఇండియా లక్ష్యం నెరవేరనుంది. రెట్టిక ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకులు, అలాగే ఆర్థిక రంగ నిపుణులు బండారు రామ్మోహన్ రావు గారు, అలాగే అంది సత్యం గారు. నమస్కారం అండి సత్యం గారు, రామ్మోహన్ రావు గారు. రైట్. సత్యం గారు, ఈ రోజు అంటే జిఎస్టీ వ్యవస్థలో చేసినటువంటి ఈ స్లాబుల కుదింపు, స్లాబులు 4గా ఉన్నటువంటి స్లాబులు 2 స్లాబులకు తగ్గించడం అనేది సామాన్యుడికి ఏ రకమైనటువంటి లాభాలను కలిగజేయనుందంటారు? అలాగే కేంద్రము దీన్నేమో ఆర్థిక సంస్కరణ అని చెప్తోంది, ఇది జిఎస్టీ 2.0గా అని చెప్తోంది. సో సామాన్యుడికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయంటారు? దీనికి ముందు ఒక 1 మినిట్ అసలు ఎందుకు ఈ జిఎస్టీ తగ్గించాలనే ఆలోచన వచ్చిందనే దానికి కారణం ఉంది. పోయిన సంవత్సరం మొన్న మార్చి 25 నాటికి గ్రోత్ రేటు, జీడిపి గ్రోత్ రేటు 7% ఉంటుందని అనేక సంస్థలు ఎస్టిమేషన్ వేసి ఉన్నాయి. మనం కూడా అట్నే అనుకున్నాం. కానీ చివరికి 6.2, 6.3 ఉంది అని తేలటంతో ఫైనాన్స్ మినిస్టరు, దేశంలో ఉన్న ఎకనామిస్టులు, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా కంగు తిన్నారు. 7% ఉంటుంది అనుకుంటే ఇట్లా ఎందుకు పడిపోయిందని వెంటనే నిర్మలా సీతారామన్ మేల్కొని ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ పెంచింది. 12 లక్షల వరకు అసలు ట్యాక్సే లేదనేటువంటి చేసింది. చేయడం వల్ల దేశంలో డిమాండ్, చేసినటువంటి ఉత్పత్తులకు డిమాండ్ పెంచి జీడిపి పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకొని ఎగ్జామ్షన్ ఇచ్చింది.
అక్కడ ఆ విధంగా చేయటం వల్ల కొంత ఫలితం ఇస్తుందని రిపోర్ట్స్ వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు రెండో స్థాయిలో అట్లాగే డిమాండ్ పెంచాలంటే, డొమెస్టిక్ డిమాండ్ పెంచాలి, డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచాలంటే జిఎస్టీని తగ్గించి వస్తువుల ధరలు తగ్గితే మార్కెట్ల డిమాండ్ పెరిగితే అటు ఇండస్ట్రియల్ ప్రాస్పరస్ ఉంటుంది, ప్రొడక్షన్ సెక్టర్ ప్రాస్పర్ ఉంటుంది, జీడిపి పెరుగుతుంది. కాబట్టి ప్రజల కొనుగోలు పెంచాలంటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, ఇక్కడ వస్తువుల ధరలు తగ్గించడం, ఈ రెండు పనులు చేస్తే ఇవాళ డిమాండ్ పెరిగి మన ఆర్థిక వ్యవస్థ మన కాళ్ళ మీద నిలబడుతుంది అనేటువంటి ఆబ్జెక్టివ్స్ తోటి ఈ పని చేసింది. ఇది 7 ఏళ్ల కిందనే చైనా చేసింది. అమెరికా ఎప్పుడు అడ్డం తగులుతో తెలియదు ఎక్స్పోర్ట్స్కు, కాబట్టి వాళ్ళ వ్యూహాన్ని మార్చుకోరు, డొమెస్టిక్ ప్రొడక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు 7 ఏళ్ల నుంచి. మనం కూడా అలాగే మేక్ ఇన్ ఇండియా ఇటువంటి చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మరింత ఇంకొంచెం కన్క్లూజన్గా మనం ఇవాళ ఈ జిఎస్టీని తగ్గించాం. అయితే ఈ జిఎస్టీని ఇప్పుడు 4 స్లాబుల నుంచి 2 స్లాబులు తగ్గించిన స్లాబులు కాదు లెక్క, ఏ కమోడిటీకి దేంట్లో చేర్చారన్నదే రిజల్ట్ వస్తుంది. కాబట్టి మెజారిటీ ఇవాళ 2 స్లాబులు లేవు కాబట్టి మెజారిటీ గూడ్స్ 18% ఉంటుంది, కొన్ని 5% ఉన్నాయి. ఇవాళ అసలు స్లాబులు మార్చక ముందే వచ్చే జిఎస్టీలో 67% 18% మీద వచ్చింది. మిగతా 4 స్లాబులున్న మిగతా 3 స్లాబుల మీద మొత్తం కలిపి జిఎస్టీ 33% వస్తే ఒక 18% మీదనే 67% ఇచ్చింది పోయిన 4 స్లాబుల్లో. ఇప్పుడు దాన్ని గదిలియలేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా పెద్ద పేరు వస్తుంది గవర్నమెంట్కు, సెంట్రల్ గవర్నమెంట్కు, ఏది జిఎస్టీ తగ్గించిందని. కానీ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే నష్టం మాత్రం, తగ్గే ఆదాయం మాత్రం 45,000 కోట్లు మాత్రమే. 45,000 కోట్లు మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్కు జిఎస్టీ తగ్గుద్ది అని చెప్పేసి అప్పుడే ఎస్టిమేషన్స్ వచ్చాయి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కోల్పోయే ఆదాయం కన్నా ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్ నిలబడాలి. ఎక్స్పోర్ట్స్కు అవతల అమెరికా డిస్కరేజ్ చేసినప్పుడు వాటిని ఇతర మార్కెట్లు ఎన్నుకోవడంతో పాటు సంపాదించడంతో మన ఇండియాలోనే మన మార్కెట్ను విస్తరించుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ జిఎస్టీ తగ్గించారు. ఇది దీని అనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్. తర్వాత ఇప్పుడు ఇది తగ్గిస్తున్నప్పుడు ఒక ఆబ్జెక్షన్ రాష్ట్రాల నుంచి వచ్చింది. ఏమిటంటే ఫైనాన్షియల్ రీసెర్చ్ కాదు, ఫైనాన్షియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ప్రైవేట్ రీసెర్చ్ గ్రూప్స్ ఉన్నాయి. అవన్నీ ఏమన్నాయి, ఏం ఎస్టిమేషన్ ఏంటి అంటే మొన్న వారం అంతా ఇలా జిఎస్టీ 2% తగ్గించి ఈ విధంగా అమలు చేస్తే రాష్ట్రాలకు వచ్చే ఆదాయం 85,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్ల మధ్య తగ్గిపోద్దని ఎస్టిమేషన్ వేసినాయి. దాని ఆధారంగానే మన బట్టి మొన్న జిఎస్టీ కౌన్సిల్లో దేశవ్యాప్తంగా దరిదాపు 85,000 నుంచి 2 లక్షల కోట్ల మధ్య రాష్ట్రాలు నష్టపోతున్నాయి. మా తెలంగాణ కూడా 7,000 కోట్లు నష్టపోతుంది. కాబట్టి దీనికి కాంపెన్సేషన్ ఇవ్వాలి. గత 5 ఏళ్లకు ఎట్టిచ్చారో రాష్ట్రాలు కోల్పోయిన ఆదాయం అట్లా ఇవ్వాలని చెప్పేసి చర్చకు పెట్టాడు. అయితే సడన్ గా నిన్న ఎస్బీఐ రీసెర్చ్ టీము రీసెర్చ్ చేసి కాదు ఏ రాష్ట్రాలకు తగ్గదు, రాష్ట్రాల ఆదాయం పెరగబోతుంది. గతంలో 4 స్లాబునప్పుడు రాష్ట్రాల ఎస్జిఎస్టీ అంటారు, అంటే స్టేట్ జిఎస్టీ గతంలో 10 లక్షల కోట్లు వచ్చింది, ఈసారి 14 లక్షల కోట్లు రాబోతుంది. 10 లక్షల కోట్ల ఎస్జిఎస్టీ రూపంలో వస్తుంది, 4 లక్షల కోట్ల డివాల్యూషన్ ఆఫ్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటిది ఉంది, 14 లక్షల కోట్లు వస్తుంది. కాబట్టి తగ్గే ప్రసక్తే లేదు. ఎస్బీఐ యొక్క రీసెర్చ్ ఉత్తరప్రదేశ్ 74,000 కోట్లు, తర్వాత ఇట్లా ఒక ప్రతిపక్ష పాలించే 8 రాష్ట్రాల్లోనే ఈ ఎస్టిమేషన్ వేశారు ఎస్బీఐ వాళ్ళు. వేసి ప్రతిపక్ష రాష్ట్రాల్లో ఎక్కడ తగ్గట్లేదు అని చెప్పేసి 8 రాష్ట్రాలని 7 రాష్ట్రాలకు ఎస్టిమేషన్ చూపెట్టారు. తెలంగాణను వాళ్ళు మెన్షన్ చేయలేదు. బహుశా తెలంగాణకు రావట్లేదు అనేది నాకున్నటువంటి డౌట్. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫైనాన్షియల్ గ్రూప్స్ చేసిన ఎస్టిమేషన్ కరెక్ట్ అయిద్దా, ఎస్బీఐ రీసెర్చ్ టీం చేసింది కరెక్ట్ అయిద్దా అనేది మనం ముందు చూస్తాం. అయితే ఇప్పుడు జిఎస్టీ 2 స్లాబ్స్ చేయటం వల్ల అనేక పేదవాళ్ళు కొనేటువంటి వస్తువులు, మధ్యతరగతి కొనేటువంటి వస్తువులకు ఖచ్చితంగా అది బెనిఫిట్. ఇది పాజిటివ్, జిఎస్టీ తగ్గింపులు ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇవాళ పేద ప్రజలకు కొనుగోలు శక్తి అకస్మాత్తుగా పెరగటం కష్టం. కాబట్టి ధరలు తగ్గిస్తే కొనేటువంటి అవకాశం ఉంది. అట్లాగే మధ్యతరగతి ప్రజలకు కూడా అకస్మాత్తుగా ఆదాయాలు పెరగవు, కానీ ధర తగ్గిస్తే ఎక్కువ కొనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు 12 లక్షలు రిబేట్ ఇస్తే వాళ్ళు కొనేటువంటి వస్తువులు దరిదాపు అబవ్ మిడిల్ క్లాస్ వస్తువులు కొంటారు. కాబట్టి ఇప్పుడు మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్ కూడా ఈ వస్తువులు కొనేటువంటి అవకాశం ఉంది.
దీని ద్వారా జిఎస్టి పెద్దగా దెబ్బతినదు. పోయిన సంవత్సరం పోయిన ఫైనాన్షియల్ ఇయర్లో 24-25లో 22 లక్షల కోట్లు జిఎస్టి వచ్చింది. ఈ నెల కూడా 1,86,000 కోట్లు వచ్చింది. కాబట్టి ఈ సంవత్సరం ఇంక ఎక్కువే వస్తుంది, 22 లక్షల కోట్ల కన్నా ఎక్కువే వస్తుంది. తగ్గితే ఈ స్లాగులు తీసేయటం వల్ల ఒక 45,000 కోట్లు తగ్గుద్ది అనేటువంటి ఎస్టిమేషన్కి వచ్చారు. ఎకనామిక్ ఆస్పెక్ట్ లో ఇది ఆహ్వానించాలి, డొమెస్టిక్ డిమాండ్ పెంచాలి, డొమెస్టిక్ ప్రొడక్షన్ పెంచాలి, ఇతర దేశాల ఎక్స్పోర్ట్ ను డిస్కరేజ్ చేసినప్పుడు మనం కుదేలు కాకుండా ఇది ఒక సస్టైనబిలిటీ, ఇది ఒక షాక్ అబ్జర్వర్ పనిచేస్తుంది. కాబట్టి ఇవి అమలు చేయాలని చెప్పేసి ఎవరైనా మినహాయింపు లేకుండా ఇవాళ సపోర్ట్ చేస్తున్నారు. అదే సందర్భంలో మన దేశంలో ఏదైనా రాజకీయం కూడా ఆలోచిస్తారు కదా. రాజకీయంగా ఆలోచించినప్పుడు వెంటనే అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఒక ఫేవరబుల్ కండిషన్ తయారు చేయడానికి ఈ టైంలో గతంలో ఎన్నిసార్లు తగ్గించినటువంటిది ఈసారి ఇప్పుడు ఈ టైం చూసుకొని తగ్గించారు. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో బెనిఫిట్ కావడానికి అనేటువంటిది పొలిటికల్ సర్కిల్స్ లో జరిగేటువంటి డిబేట్. అయితే ఈ పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఎందుకు మరి ఈ టైంలో తగ్గించారు అంటే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ఇవాళ ఆల్ మీడియాస్ లో ప్రింటెడ్ కానీ లేదా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ నే డిబేట్ జరుగుతుంది. కాబట్టి ఇది అధికారంలో ఉన్న పార్టీ ఉపయోగించుకోవటానికి ఈ టైంలో తీసుకున్నారని చెప్పేసి ఇతర ఆస్పెక్ట్ లో ఇవాళ డిబేట్ నడుస్తుంది. ఇది జిఎస్టి యొక్క రిజల్ట్. ఎస్. సో రామ్మోహన్ రావు గారు, కాసేపు క్రితం మోదీ మాట్లాడుతూ జిఎస్టీ 2.20 అనేది భారత్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తుంది. గతంలో కాంగ్రెస్ సర్కారు ప్రజలను పన్నుల రూపంలో పీక్కు తిన్నారు అని చెప్పేసి ఆయన అన్నారు. అలాగే వైద్యం, ఆరోగ్య రంగాలపై భారీ పన్నులు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము సామాన్యుడి నడ్డి విరిచింది. రైతులు అప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉండేవారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాము, అందుకోసమనే ఇలాంటి సంస్కరణలను, ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తున్నాము, పేద మధ్యతరగతి వర్గాలనే టార్గెట్ చేస్తూ అని చెప్పారు. అంటే ఇప్పుడు మనకి సత్యం గారు చెప్పినట్టుగా ఇది నిజంగానే అంటే ఇన్నాళ్ళు ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడాను దీన్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఈ టైంలోనే ఆల్ ఆఫ్ ఎ సడన్ దీన్ని తీసుకురావడం వెనక ఉద్దేశం ఏంటి? కేవలం రాజకీయ లాభం కోసమే చేశారంటారా? నిజంగానే ఇది ఆర్థిక సంస్కరణగానే చూడాలంటారా? రోజా గారు, మీకు అట్లాగే మిత్రులు అంతే సత్యం గారికి నమస్కారం. రోజా మన రాజకీయ ప్రేక్షకులు కూడా చాలా విషయాలు వారు మాట్లాడారు. వారితో పూర్తిగా ఎక్కువిస్తున్నాను. ఒక్క విషయాన్ని కూడా వివరిస్తున్నాడు. కానీ నాకు విడిచిపెట్టే విషయాన్ని నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దీపావళి ధమాకా అంటుంది. రాజకీయ కోణం మొదలు చెప్తాను, తర్వాత ఆర్థిక కోణం చెప్తాను. లైఫ్ ఇన్సూరెన్స్ లో ముఖ్యంగా ఇన్సూరెన్స్ దాంట్లో ఎంత మంచి మార్పు వచ్చిందో నేను గత 4 ఏళ్ళ నుంచి అంటున్నాను. నేను ఇన్సూరెన్స్ రంగంలో మంచి మార్పులు రావాలి, జిఎస్టీ తీసేయాలంటే అది మంచి పరిణామం. ఇక రాజకీయంగా ఆలోచించేస్తే 2 విషయాలు జరిగాయి. బీహార్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని చేసినట్టున్నాం. బీహార్ కాదు, తమిళనాడు ఎన్నికలు వస్తున్నాయి, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు 26లో ఇవన్నీ వస్తుంటాయి. కనుక ఎన్నికల దృష్టిలో ఏ పైన సామెత ఉంటుంది రోజా గారు. శెట్టి గారు ఉట్టిగానే కొట్టుకపోరు వరదల్లో ఏదైనా ప్రయోజనం ఉంటుంది. మోడీ గారు ఏ ప్రయత్నం చేసినా ఏదో ప్రయోజనంతోనే ఆశిస్తూ చేస్తుంటారు. రాజకీయ పట్ల సన్యాసుల మఠాలు కావు కదా, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకి ఉంటాయి. ఇవాళ మొన్న కాక బీహార్ లో మాట్లాడుతూ మొదలే జిఎస్టీ సమావేశం కాకముందే ఈ మాస్టర్ చెప్పిన తప్పు అంటున్నాను. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పది. జిఎస్టీ సమస్య 56వ సమావేశం నిన్న ఇవాళ జరిగింది కదా. జిఎస్టీ సమావేశం నిర్ణయం తీసుకోకముందే మీకు తగ్గిస్తున్నామని ఎట్లా చెప్తారు మోడీ గారు? తప్పు కదా, రాజకీయ ప్రచారం కోసమే కదా. నేనేమంటే నిర్ణయం తీసుకున్నాను. జిఎస్టీ స్వతంత్ర సంస్థ. జిఎస్టీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉంటారు, కేంద్ర ఆర్థిక మంత్రి ఉంటది. చాలా పెద్ద ఒక శాంటిటీ ఉన్న సంస్థ. అటువంటిప్పుడు జిఎస్టీ మీటింగ్ లో ఏం జరుగుతుందో చెప్పినట్టే మొదటి ప్రధానమంత్రి ప్రకటించడం అయితే ఒక రకం జిఎస్టీ సమావేశాన్ని అవమానించలేమంటున్నాడు. 56వ జిఎస్టీ సమావేశం నిన్న జరిగింది. రెండేది రాత్రి దాకా జరిగింది, 11 గంటల దాకా మనకు చెప్పలేదు. దీంట్లో మంచి మార్పులు ఏంటంటే ఇంతకుముందు కన్జ్యూమరిజం పెంచడం, అంటే వస్తు వినిమయ సంస్కృతిని పెంచే దేశాలు ఏవో మధ్యతరగతి, మన దగ్గర 145 కోట్ల జనాభా ఉంటుంది. రెండోది ఏవో మరి మధ్యతరగతి, ఏవో మిడిల్ క్లాస్ పెరుగుతున్నారు, అవసరాలు కూడా పెరుగుతాయి. కనుక వాళ్ళు ఏం చేసిందంటే ఎప్పుడు కూడా ట్యాక్సెస్ తక్కువైతే ఆర్థిక శాస్త్ర నిపుణుడు కౌటిల్యుడు అర్థశాస్త్రం రాసిండు మనకు ఆదర్శం. ఆయన ఏమంటారంటే పన్ను నొప్పి లేకుండా, అంటే ఈ పన్ను నొప్పి కాదు, పన్ను నొప్పి లేకుండా పన్నులు వసూలు చేసేది ఒక కొంచెం కళ అంటాడు. ఇవాళ ఏం చేసిందంటే పన్ను నొప్పి లేకుండా పన్నులు వసూలు చేసే ప్రయత్నం. ఇంతకుముందు చాలా చక్కగా మనకు అంతసత్యంగా లెక్క చెప్పారు. దాంట్లో గోన్ కానీ అందులో ఒక మంచి మాట అన్నారు. ఏంటంటే ఏవైతే వస్తు వినిమయం పెరుగుతుందో, వినిమయం పెరిగినప్పుడు ఆటోమేటిక్ డిమాండ్ సప్లై మీద తేడా వస్తుంది. మన వస్తువులు మనం కొనుక్కునే వస్తువు పెరుగుతున్నప్పుడు చూడండి, ఒకనాడు ఉన్నట్టున్నది మనం లేం కదా. ఇవాళ ఒకనాడు చాలా తక్కువ వస్తువులతో మన జీవనం సాగించే వాళ్ళం. ఇవాళ చాలా వస్తువులు మన ఇళ్ళకి వచ్చేసినాయి. అదనంగా మనకు అవసరం లేకుండా అవసరం ఉన్నా వచ్చేసినాయి, కొంటున్నాం మనం.
అది దాన్ని పండుగకు షర్ట్ పట్టించుకునే వాళ్ళకి రెడీమేడ్ రంగం వచ్చిన తర్వాత 10 షర్టులు పండుగ ఉన్న పబ్బంగా తొడుగుతున్నాం కదా. ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థలో ఒక రకంగా వెసులుబాటు రావడం వల్ల వచ్చేది. మనకు మిడిల్ క్లాస్ కు మంచి ఆర్థిక శక్తి పెరుగుతుంది. కానీ పేదలు అవుతున్నారు, పెద్దలు అవుతున్నారు. ఈ ఎబో మిడిల్ క్లాస్ నియో రిచ్ ఏదవుతుందో వీళ్ళు వస్తువులు కొని చేస్తున్నారు. ఈ మనం ఆర్థిక రంగంలో వెసులుబాటు కావాలంటే ఎప్పుడు కూడా పన్నులు తక్కువ ఉంటే ఎక్కువ పన్నులు వసూలు అవుతాయి. నేను ఎప్పుడు చెప్తుంటా, JNNURN అని జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెనోవేషన్ మిషన్ ఉంటుంది. వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తగ్గించండి, 5% లోపించండి, మీకు పన్నులు పెరుగుతాయి, తప్పులు లేదు అన్నారు. చాలా రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఇప్పుడు రాష్ట్రాలు ద్వంద్వ గురించి మాట్లాడుతున్నాను. రాష్ట్రాలు వ్యతిరేకించాయి. కానీ మహారాష్ట్ర గవర్నమెంట్ అమలు చేసింది. నేను ఆ సంస్కరణ నేను భాగం. మహారాష్ట్ర గవర్నమెంట్ లో దాని మీద నేను అధ్యయనం చేసిన వాడిని. వాళ్ళు ఏం చేసిండ్రు, 13% ఉండే మహారాష్ట్ర గవర్నమెంట్ అంతకుముందు మొదలు 8 చేసి మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చారు. మొదటి 6 నెలలు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ చాలా పడిపోయింది, పూర్తిగా ఆదాయం పడిపోయింది. కానీ 6 నెలల తర్వాత పెరిగి ఒకనాడు 13% రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఉన్నప్పటికంటే 2 పెరిగింది ఆదాయం. ఎందుకు పెరిగింది? సాదా బైనామాలు తక్కువై రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తక్కువ ఉంటే ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న పెరిగింది. ఇది నేను ఉదాహరణ చెప్తున్నా. ఇక్కడ కూడా ఏంటంటే మీరు అనేక అంటే 4 స్లాబుల కంటే మొదట్లో ఈ 56 సమావేశాలు చేసేది, కానీ మధ్యన 6 స్లాబుల దాకా ఉండేది. సత్యం గారికి బాగా తెలుసు నాకన్నా. కానీ ఆ స్లాబులను తగ్గించుకుంటూ వచ్చాడు. 5, 12, 18, 20, 28 ఉండే. నేను నిన్నటి దాకా ఒక అనుమానం ఉంది, చాలా టీవీలు ఛానల్ మాట్లాడుతున్నా ఏమన్నానంటే 28ని 18 చేసి 18ని 5 చేసి 5ను 12 చేసి ఏవి అంటే కలుపుతా. 12ను 18 కలిపింది అనుకోండి ఆదాయం ఎక్కువ వస్తుంది. 12% ఉన్నదా అని 18 2 ఉంచినాం కదా, 12ను 18 చేసి 25ని 18 చేసిన అనుకోండి, 5% అట్టే ఉంచిన అనుకోండి, అప్పుడు మన ప్రజలకు నష్టం జరిగేది. కానీ మంచి మార్పు ఏంటంటే ఈ 4 స్లాబులలో 18, 25 5 ఉంచింది, కానీ 12, 25 తీసేసిండ్రు. కానీ ఇందులో 45 వేల కోట్లు నష్టం అవుద్ది అంటున్నారు. కానీ 45 వేలకు 4,50,000 కోట్లు లాభం అయితే కూడా ఒక రిపోర్ట్ ఉన్నది. మన తెలంగాణ సార్ అన్నట్టు ఎందుకు చేయలేదు తెలియదు. కానీ ఇప్పుడు దీని వల్ల ఏమవుద్దంటే వస్తు వినియోగం పెరుగుతుంది. ఉదాహరణ చూడండి, పొద్దున్న ఏమైనా పేస్ట్, మన షేవింగ్ మిషన్, షేవింగ్ మన ఇవన్నీ ఇటువంటివన్నీ మనం కొనుక్కుంటాం కదా, స్నానం చేస్తే సబ్బు, అట్లా ఈ రోజువారీ వస్తువులు ఏవైతే వాడుతున్నామో దాన్ని 5% చేసారు. అట్లానే చాలా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పెరుగుతాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద టీవీ, కంప్రెసర్, ఏసీ ఇవన్నీ తక్కువైతాయి. గతంలో 25% నుండి 18% ఉన్న వాటిని తక్కువ చేశారు. ఒక రెండింటి మాత్రం 40% పెంచారు. 40% స్లాబ్లో లేదు. ముఖ్యంగా మనకు సిగరెట్లు ఏదైతే కొన్ని హానికర వస్తువులు వాటి మీద 40% పెంచారు. అది ఈ పరిధిలోకి రాదు, అది ఎక్కువ వేస్తుంటారు. మద్యము అట్లానే మనకు ఈ ఏది మన పెట్రోల్, డీజిల్ దీనికి అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. రాష్ట్రాలు ఒప్పుతలేవు. నిజంగా చెప్పాలంటే వాటిని కూడా ఇందులోకి తీసుకురావాలంటున్నాను. మద్యం మీద అయితే 10 రూపాయల వస్తువులు 100 రూపాయలకి అమ్ముతున్నారు. 10 రూపాయల లిక్కర్ను, నీళ్లు అది పోసే ఆల్కహాల్ పోసలే కదా. అట్లా కింది స్థాయిలో చూసుకుంటే పెట్రోల్, డీజిల్ $110 ఉన్నప్పుడు 75 రూపాయలు ఉంటే ముడి చమురు ధర, ఇవాళ $60-65 వచ్చినప్పుడు కూడా 110 రూపాయలకు అమ్ముతున్నాం. కానీ ఈ రెండింటిని రాష్ట్రాలు రానివో, కేంద్రం రానియో. ఇది రాష్ట్రాల కుట్ర చెప్తాను. రాష్ట్రాలు ఎప్పుడు కూడా తమ ఆదాయం పోతుందని చూస్తున్నారు తప్ప నిజంగా ప్రజలకు మేలు జరుగుతుందా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు దీన్ని సంస్కరణ చేయబోతే అడ్డుకునే రాష్ట్రాలే. ఇప్పటికి కూడా మద్యాన్ని అట్లానే మనకు పెట్రోల్, డీజిల్ ను ఈ రెండింటిని GST పరిధిలోకి రాకుండా గట్టిగా అడ్డుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కాదు. అవసరమైతే కేంద్రం కూడా రెడీ ఉంటుంది. మనం ఒకసారి చిన్న బిల్లు తీసుకోండి. నేను పెట్రోల్ అందరూ గ్యారంటీ బిల్లు తీసుకుంటాను. దానిలో 2 ఉంటాయి, CGST, SGST. CGST అంటే సత్యంగా చెప్పారు కదా, సెంట్రల్ GST, స్టేట్ GST ఉంటాయి. ఈ 2 ఏవైతే సగం పంచుకుంటున్నాయి కదా, చాలా సార్లు ఆదాయం తక్కువ వస్తుంది. ఫస్ట్ ఈ GST ప్రవేశపెట్టా అన్నదేమో కాంగ్రెస్ అప్పుడు వ్యతిరేకించింది. ఈ రెండు పార్టీల ద్వంద్వ ప్రమాణాలు ఎట్లుంటాయి రోజా గారు? ఫస్ట్ ప్రవేశపెడతానే కాంగ్రెస్, వ్యతిరేకించింది ఏమో బీజేపీ. ఆధార్ కార్డు ప్రవేశపెడతా అన్నది కాంగ్రెస్, వ్యతిరేకించింది ఏమో బీజేపీ. వాళ్ళు ప్రవేశపెట్టిన వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అట్లానే వాళ్ళు ప్రవేశపెట్టిన వీళ్ళు వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు ప్రవేశపెట్టినారు. ఇక్కడ కూడా ఏంటంటే GST విషయంలో GST రాకముందు వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ GST వచ్చిన తర్వాత దాన్ని రకరకాలుగా చేస్తున్నది. కానీ ఇవాళ GST వల్ల లాభం జరిగింది కదా, మనకైతే రాష్ట్రాలకు ఆదాయం పెరిగింది కదా. ఇంకొకటి, మొదటి 5 ఏళ్ళు GST 2017 నుంచి అమలులోకి వచ్చింది. ఇప్పుడు మొదటి 5 ఏళ్లలో నష్ట నివారణ చర్య తీసుకుంటామన్నారు, నష్టాన్ని కట్టిస్తున్నారు. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏదైతే వాళ్ళు అనుకున్నంత ఏదైతే ఆదాయం రాలేదో దానికి 3,000 కోట్ల, 2,000 కోట్ల, 100 కోట్ల, 500 కోట్ల ప్రతి సంవత్సరం నష్ట నివారణ చర్య చేస్తుంది. CGST నుంచి మనకు సెంట్రల్ GST నుంచి పంచుతున్నది. మనకు ఇప్పుడు కూడా మనం పంచాలని డిమాండ్ ఉన్నది, అది కరెక్ట్ అంటున్నా. ఇక జరిగేది మంచి మార్పు జరిగింది ఏంటంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీవిత బీమా. నేను చెప్తున్నా కదా, నాకు 1,00,000 రూపాయలు అయితే మా భార్య భర్త 1,00,000 రూపాయలు కడితే
18,500 జిఎస్టీ మన పేరు మీద వస్తుంది. నిజంగా నేను హెల్త్ ప్రభుత్వం మీద నమ్మకోకుండా నేను ఇన్సూరెన్స్ చేసుకుంటే నా మీద 18,000 వేసింది కదా. ఇవి తీసేయాలని మొదటి నుంచి 4 ఏళ్ల నుంచి పోరాడుతున్నా. అది కరెక్ట్ అయింది. వాళ్ళని నిజంగా చెప్పాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీద కానీ హెల్త్ పాలసీస్ మీద కానీ 0% చేశారు. ₹1 లేదు. చాలా మంచి ఆహ్వానించలేదు. ఎందుకంటే హెల్త్, ఎడ్యుకేషన్ రెండు కూడా. ఎడ్యుకేషన్ లో కూడా పెన్సిల్, రబ్బర్ వీటి మీద కూడా మన 12% ట్యాక్స్ ఉండే, కొన్ని 18% ఉండే, కొన్ని 5 ఉండే. ఇవన్నీ ఇప్పుడు ఏం చేసిండ్రు, 18 ఉండేది 12 చేసిండ్రు. చాలా వరకు హెల్త్ లో మాత్రం 5% చేసిండ్రు. ఇవి ఆహ్వానించదగ్గది. దీంతో పాటు ఎలక్ట్రానిక్స్, ముఖ్యంగా నేను చెప్పిన వస్తు వినిమయ సంస్కృతి పెంచాలంటే కొన్ని రంగుల ఏమన్నా కలర్ టీవీ ఇంట్లోకి వచ్చి కయ్యం పెట్టింది గద్దెల పాడవాయింది గతంలో. ఇవాళ అనేక గృహ ఉపకరణాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు 32 ఇంచుల టీవీ ఉన్నాడు 62 కొనుక్కుంటాడు చూడండి. అంటే దానివల్ల ఏమైందంటే యూజ్ అండ్ త్రో సంస్కృతి పెంచుతారు. దీనివల్ల వస్తు వినియోగం వేస్తారు, వస్తువు వ్యామోహాన్ని వేస్తారు. దానివల్ల ఎక్కువ వస్తువులు మనం అయితే ఒక్కటి ఏంటంటే అమెరికాలో ఉన్న థ్రెడ్ వల్ల మన వస్తువులు ఉత్పత్తి చేసుకుని మన మార్కెట్ మనమే చేసుకోవాలని. గతంలో బ్రిటిష్ వాడు చేసిన పని అదే. మన ముడిసరుకు మనదే, అక్కడికి పోయి ఉత్పత్తి చేసేవాడు, మళ్ళీ తెచ్చి మన జనాభాకి అమ్మేవాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే మనమే మన వస్తువులు మనం అమ్ముకోవాలి. అందుకని అమెరికా ఇప్పుడు 200 రేట్ల సుంకాన్ని వేస్తా ఉంటుంది. ఇప్పుడు నిన్న మొన్న మన RIC కానీ లేకపోతే షాంఘై ఆర్గనైజేషన్ మీటింగ్ జరిగిన తర్వాత ఇంకా పెట్టలేకపోతున్న ట్రంప్ కనుక ఈ విషయంలో మన భారత ప్రభుత్వం చేస్తున్న మంచి పని అంటున్నాను. రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినాయి కానీ అభ్యంతరాల వరకే ఉంటాయి. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆ నష్ట నివారణ చర్య తీసుకుంటాం, మీకు ఏదైనా నష్టం జరుగుతుందో పుడుస్తామంటున్నారు. ఈ మొత్తం GST దానిలో నేను పూర్తిగా ప్రభుత్వాన్ని సమర్థిస్తుంది ఏంటంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ మీద మంచి రాయితీ ఇచ్చింది. రూపాయి లేకుండా ఇన్సూరెన్స్ చేయడం వల్ల ఆరోగ్య రంగంలో మంచి మార్పు వస్తుంది. LIC లాంటి, ఇప్పుడు LICని కూడా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షలాది రూపాయలు ఆర్జించిన LICని ప్రైవేటీకరణ చేస్తానికి ప్రయత్నం చేసిండ్రు. ఇది సరైనది కాదు. ఇప్పుడు LIC కూడా దీంతో పుంజుకుంటుంది అంటున్నారు. దానివల్ల ఏమైందంటే బీమా పెరుగుతుంది, బీమా రంగంలో పెరుగుతుంది. ముఖ్యంగా వృద్ధులకు, ఎవరైతే ఇన్సూరెన్స్ చేసుకునే వాళ్లకు 0% ఏదైతే GST మొత్తం తీసేసిండ్రో అది ఆహ్వానించదగ్గ పరిణామం అని చెప్తారు. రైట్. సో సత్యం గారు, ఇప్పుడు అసలు సామాన్యుడు ప్రధానంగా కోరుకునేది ఏంటంటారు? ధరల తగ్గింపు, అలాగే ఉద్యోగాల రక్షణ, ఈ రెండు జరుగుతాయంటారా ఇప్పుడు? అంటే కొంతమంది చెప్తున్నది ఏంటంటే మధ్యతరగతి వాళ్ళ సొంతింటి కళ నెరవేరేటువంటి రోజు దగ్గరలోనే ఉంది, ఇప్పుడు ఇల్లు కట్టడం చాలా చౌకవుతుంది, ఇలా రకరకాల ఇవి ఉన్నాయి. ఇది ఒక్కటే పరిష్కారం కాదండి, పాక్షిక పరిష్కారమే. ఒక ఎకనామిక్ స్టూడెంట్గా మనకు సమగ్రమైనటువంటి దృక్పథంలో చెప్పాలి. ఎందుకంటే ఇవాళ సిమెంట్ ధర ఒక ₹30 తగ్గుద్ది. ఎందుకంటే 28 నుంచి 18% తగ్గించారు కాబట్టి బస్తాకు ఇప్పుడు 300 ఉంటే 3/10లో ₹30 తగ్గుద్ది. ఇట్లా మధ్యతరగతి వస్తువులపై తగ్గించారు. సపోజ్ ఒక 20 లక్షలు 4 రూముల ఇల్లు 20 లక్షలు అయ్యేది 19 లక్షలు అయింది. ఇక అందరూ పేద మధ్యతరగతి వాళ్ళందరూ 19 లక్షలు అయింది బిల్డింగ్లు కట్టలేరు. కాబట్టి ఇది పాక్షిక పరిష్కారమే. ఆదాయ సృష్టి లేకుండా కొనుగోలు శక్తి పెరగదు. ఎందుకంటే ఒకప్పుడు 1990లో గ్రేట్ డిప్రెషన్ వచ్చింది అమెరికాలో. అప్పటి వరకు ఎకనామిక్స్ లో 200 ఏళ్లు సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అనే సూత్రం ఉండేది. సప్లై దానంతటదే డిమాండ్ సృష్టించుకుంటది అని. కానీ ఆర్థిక మాంద్యం రాగానే అన్ని సిద్ధాంతాలు తలకిందులైనవి. అప్పుడు ఒక ఎకనామిక్స్ కీన్స్ వచ్చి అరే డిమాండ్ పెరగండి, ఇది పరిష్కారం కాదని ఆయన ఒక పుస్తకం రాసి ఆ పుస్తకం ద్వారా సూచించిన పరిష్కారం ఆనాడు రూజ్వెల్ట్ అమలు చేస్తే అప్పుడు అది అమెరికాలో ఆర్థిక మాంద్యం పరిష్కారం అయింది. ప్రపంచ దేశాలన్నీ కూడా బయటపడ్డాయి. న్యూ డీల్ అనేటువంటి పథకం పేరు మీద రూజ్వెల్ట్ ఇంప్లిమెంట్ చేశాడు కీన్స్ చెప్పినటువంటి పరిష్కారాలు. అలాగే కీన్స్ యొక్క సలహాలతోటే 1945లో IMF కానీ ప్రపంచ బ్యాంక్ కానీ ఏర్పడ్డాయి. అది డిఫరెంట్ స్టోరీ. కానీ ఇప్పుడు కూడా మన దేశంలో ఇట్లా ధర తగ్గంగానే డిమాండ్ పెరుగుద్ది అంటే కొంత మేరకు పెరుగుద్ది, కానీ ఆదాయ సృష్టి లేకుండా డిమాండ్ ఎట్లా పెరుగుద్ది? అందుకని ఆదాయాలు పెరగాలంటే ఉపాధి పెరగాలి. కాబట్టి ప్రొడక్షన్ సెక్టార్ మనం రక్షించుకుంటే ఉపాధి వాదంతా అదే పెరుగుద్ది. ఇవాళ ట్రంప్ చేసేటువంటి పని ఏమిటంటే కేవలం టారిఫ్లు అంటారు. దాదాపు 99% మందికి ఈ టారిఫ్ల యొక్క ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకు ఇట్లా టారిఫ్లు వేస్తున్నాడు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కార్పొరేట్ సెక్టార్లు, ఇండస్ట్రియలిస్టులు ఉత్పత్తి చేసి అమెరికాకి ఎగుమతి చేస్తారు. అమెరికాకి ఎగుమతి చేస్తే ఎక్కువ టారిఫ్లు వేస్తే ఇక్కడ ఉత్పత్తి చేయటం కన్నా మనం పోయి అమెరికాలో ఉత్పత్తి చేయటం మేరని చెప్పేసి అన్ని దేశాల పెట్టుబడులను అమెరికా లాక్కోవటానికి ఇది ఒక వెపన్ ఆయనకు.
తర్వాత రెండవది ప్రొడక్షన్ సెక్టర్ అన్ని దేశాల నుంచి తన దేశానికి తెచ్చుకుంటే ఉపాధి కూడా అన్ని దేశాల నుంచి వాళ్ళ దేశానికి తీసుకుపోతుంది. ఉద్యోగితను కూడా వాళ్ళ దేశానికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుండు. అసలు సిసలైనటువంటి సూత్రం ఇది, ఆయన చేసే వెనకాల ఉన్నటువంటి ఆలోచన. ఇప్పుడు మనకి ఎవరికి వాళ్ళే మన ప్రొడక్షన్ సెక్టర్ ని రక్షించుకున్నాం అనుకోండి, అప్పుడు ట్రంప్ ఆశయం నెరవేరదు. కాబట్టి వాళ్ళ ఆ ఆస్పెక్ట్ చూడాలి. రెండవది, మన దేశంలో ఎంప్లాయ్మెంట్ పెరగకుండా, మన దేశంలో ఉద్యోగిత పెరగకుండా డిమాండ్ పెరుగుతుంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగాలంటే ప్రజల యొక్క ఆదాయం పెరగాలి. ప్రజల ఆదాయం ఇట్లనే ఉంటే కొనుగోలు శక్తి ఎట్ట పెరుగుద్ది? అందుకని ఖచ్చితంగా ఆదాయ సృష్టి, ఆ ఉద్యోగిత అనేటువంటిది పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే నిర్మలా సీతారామన్ కొత్తగా ఉద్యోగాలు సృష్టించడం అనేది ఆలస్యం అయ్యే పని కాబట్టి ఉద్యోగస్తులకు వచ్చేదానికే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చేది. ఇది దానిలో ఉన్నటువంటి మతలం. తర్వాత రెండవది, జిఎస్టీ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ప్రత్యక్ష పన్ను. ఇండైరెక్ట్ ట్యాక్స్ కు పేద ధనిక అనేటువంటి విచక్షణ లేదు, ఎవరినైనా సమానంగానే వస్తుంది మేడ. ఉదాహరణకి ఇప్పుడు మనం ఇంట్లో ఏసీకి లేదా ఒక ఏసీకి ఇప్పుడు ధర తగ్గించారు, ఏదో 12% నుంచి 5%, 18% 5% తగ్గించారు ఏసీ. ఇవాళ ఏసీ తగ్గిస్తే ఈ తగ్గించింది మిడిల్ క్లాస్ వాడికి అదే లాభం, కోటీశ్వరుడికి కూడా అదే లాభం. మిడిల్ క్లాస్ వాడు వీడి పేదోడు అని చెప్పేసి వీడికి తక్కువగా చూడదు. ఆ ఏసీకి టోటల్ 30,000 అయితే పేదోడు 30,000 పెట్టాలి, మధ్యతరగతోడు 30,000 పెట్టాలి, శతకోటీశ్వరుడు కూడా వాడికి 30,000 వస్తుంది. ది ఇన్సిడెన్స్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ మోర్ ఆన్ పూర్ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్. పరోక్ష పన్నుకున్నటువంటి లక్షణం అది. కాబట్టి జిఎస్టీ ఇలా స్లాబులు తగ్గించగానే భారం తక్కువ కాదు, కొనటాడు ఎక్కువ వస్తువులు కొంటాడు, కానీ భారం తగ్గాలంటే అంటే నీకు ఇంకా వ్యూవర్స్ వచ్చే అర్థం చెప్తా. నేను ఒక 100 రూపాయలు కొన్నా, దాని మీద ట్యాక్స్ 10 రూపాయలు కట్టా. ఒక 1000 రూపాయలు ఉన్నవాడు వస్తువు కొనడు, కొంటే ఇదే 100 రూపాయల వస్తువు కొనడు, వాడు కూడా 10 రూపాయలు చెల్లించుండు. నేను చెల్లించిన 10 రూపాయలు నా 100 రూపాయల మీద భారం, వాడు చెల్లించిన 10 రూపాయలు 1000 రూపాయల మీద భారం. 1000 రూపాయల మీద ఇన్సిడెన్స్ అంటే 1% ఉంటుంది, 100 రూపాయల మీద ఇన్సిడెన్స్ అంటే 10% ఉంటుంది. అంటే పేదోడి మీద 10% భారం ఉంటే ధనికుడి మీద 1% భారం ఉంటుంది. ఇది జిఎస్టీ యొక్క లక్షణం, ఇండైరెక్ట్ ట్యాక్స్ యొక్క లక్షణం. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఇద్దరి మధ్య విచక్షణ చూపెడుతుందంటే కేవలం ఈ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ జిఎస్టీ 28 నుంచి 18, 18 నుంచి ఇప్పుడు 5కు ఇట్లా 18, 5 ఉంచడం, ఇటువంటి కన్సెషన్స్ ద్వారా కొద్ది మేరకు అంటే ఆ 45,000 కోట్ల మేరకు లాభపడాల్సిందే తప్ప మిగతాది డిమాండ్ పెరగాలంటే ఖచ్చితంగా ఆదాయాల స్థాయి పెరగాలి. ఈ దేశంలో ఆదాయాల స్థాయి పెరగాలంటే ఉపాధి పెరగాలి, ఉపాధి అంటే ఉపాధి కూడా పెరగాలి. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి దాన్ని అచీవ్ కావటానికి మన ప్రయత్నంలో ఇది ఒక భాగం మాత్రమే. అందుకని ఇది ఒక పాక్షికంగా ఒక బెనిఫిట్ మాత్రమే, నాట్ ఏ హోల్ బెనిఫిట్. ఎస్. సో రామ్మోహన్ రావు గారు మీతో వెల్కమ్ బ్యాక్. సో రామ్మోహన్ రావు గారు, ఈ పన్ను తగ్గింపు వల్ల వినియోగ శక్తి పెరిగి తయారీ సేవల రంగాలు పుంజుకుంటాయని కేంద్రం పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే అసలు సప్లై చైన్ సమస్యలు ఉంటే గనక మళ్ళీ ధరలు పెరిగేటువంటి అవకాశం ఉండదంటారా? డబ్బులు చేతులు ఆడితేనే ఖర్చు పెడతాం, ఎప్పుడైనా అదనపు ఆదాయం ఉన్నప్పుడే ఖర్చు పెట్టాం కదా. మనము ఫస్ట్ రోటీకి అప్పుడు ఆరు మకాన్ వీటికే సరిపోయింది అనుకోండి మన జీతం, ఒక్క అరుగు కూడా ముందుకు వేయలేం, ఏం కొనుక్కోలేం కదా. ఈ మూడైతే తప్పదు. అందుకనే ఈ 3 ఎట్లా వాడతాం, చిల్లర సిగ్గర కదా అన్నట్టు సత్యం గారు చెప్పిన దాన్ని పూర్తి ఏకీపిస్తున్న ఇంకొక మాట చెప్తా అదనంగా. దానిలో ఏముందంటే మీరు డిమాండ్ సప్లైలో ఎక్కువ మంది కొనే చిల్లర వ్యక్తులు ఎక్కువ కొంటారు. మా సామాన్య ప్రజానికి అర్థం కావాలంటే మనం తిరుపతి పోతాం, ఎవడో 1 కోటి రూపాయలు వేసిండని, ఎవడో బంగారం నిలువు దోపిడీ చేసిండని, పెద్ద నిలువు మన ఇచ్చిందని ఇట్లా మనం చూస్తుంటాం. 5 కోట్ల కోటి ఇష్టోడు ఎవడో 100కో కోటికో ఉంటాడు. కానీ మన పేదలు వాళ్ళు దాచిపెట్టుకున్న రోజుకో రూపాయి 365 రూపాయల ఇట్లా వేసిన చిల్లర సిగ్గర తినడం. తిరుపతి ఆదాయంలో ఎక్కువ మంది 95% పేద ప్రజలది, 95% ఎక్కువ మంది వాళ్ళు ఇచ్చేస్తాం. ఇక్కడ కూడా పన్నుల్లో కూడా చిల్లర సిగ్గర తినడం రోజుకు వారి ఖర్చు పేదవాడి యొక్క ఖర్చు పెడతాం. మీరు చూడండి, పేదవాడు ఆహారం మీద కానీ దేని మీద ఖర్చు పెడతాడు. ధనవంతుడు ఏం చేస్తాడు, దాచుకుంటాడు. మీరు అదనపు ఆదాయం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఏం ఖర్చు పెడతాడు, మహా అయితే లగ్జరీస్ అయిపోతాయి అనుకుంటే ఏం చేస్తాడు. కానీ రోజువారీ ఖర్చు పెట్టేది పేదవాడు కనుక పేదవాడి నుంచే పనులు ఎక్కువ వస్తాయి. పేదల కష్టం మీదనే మనకి ఆర్థిక వ్యవస్థ ఆధారపడింది. ఇక కొన్ని తక్కువైనందువల్ల అద్భుతమైన మార్పు అయితే రాదు. ఇప్పటికి కూడా మన దేశంలో 10,000 కూడా నెల జీతాలు పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 10,000 మధ్యలో చెప్తున్నాం, 5-6 కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు. 10,000 ఆదాయం గలవాడు ఎప్పుడైనా జీవితంలో సిమెంట్ ధర 10 రూపాయలు తక్కువ ఇల్లు కట్టగలుగుతాడా? వాళ్ళ హైదరాబాద్ చూడండి అమ్మా,
శివారు ప్రాంతాలలో కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, మీరు ఫ్లాట్ కాదు ఇల్లు అంతకంటే కాదు, ఫ్లాట్ కొనుక్కుంటే 50 నుంచి 60 లక్షల రూపాయలు కావాలి. మీకు 60 లక్షల రూపాయలు దీనివల్ల తగ్గి అయితే ఒక లక్ష ఇంత సత్యంగా చెప్పి 1,02,000 లక్షలు తక్కువైంది. ఈ 2 లక్షలు తక్కువైన వాడు కొనుక్కంతనా? నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. ఎప్పటికి కూడా ఈ ఆడపిల్లలు పెళ్లిలో మ్యాచ్లు ఉంటే వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అని మాట్లాడుతుంటే ఒక 2 ఎకరాల భూమి ఊళ్ళో ఉన్నవాడు మీకన్నా న్యాయం రాంటున్నాండి. మీరు పిల్లని ఇస్తే 2 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటారు. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు 1,00,000 రూపాయల జీతం ఇస్తున్నాను అనుకోండి, ఒక ఇల్లు కట్టుకుందాం, ఇల్లు కొనుక్కుందాం అంటాను అనుకోండి, కనీసం 50 లక్షలు అప్పు చేయండి. నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు 50 లక్షలు అప్పు చేయాలంటే 50,000 ఇంటూ 1,200 లెక్కేస్తున్నాడు. అంటే 60,000 రూపాయలు నెలకు వాడు ఇన్స్టాల్మెంట్ కట్టాలి. అది ఎప్పుడు 15 ఏళ్ళు 25 ఏళ్ళు పెట్టుకుంటేనే. అటువంటి జీవిత కళ 25 ఏళ్ళకి నెరవేరితే ముసలోడు అయిపోతే ఇంకేం ఉండదు. ఒక ఇల్లు సాధించుకోవడానికి ఇంత కష్టపడాల్సిన ఎందుకు వచ్చింది వ్యవస్థ? 1,00,000 రూపాయల జీతం కాడికి నేను 10-20 పక్కన పెడుతున్నాను. కనుక ఇది ఎందుకు వచ్చిందంటే డిమాండ్ సప్లైలో తేడా వల్ల రియల్ ఎస్టేట్ ను మనం భూమిరాంగ చేసి రియల్ ఎస్టేట్ చాలా పెద్ద ఎత్తున పెంచినాం. నిజంగా చెప్పాలంటే ఒక హైదరాబాద్ ఇల్లు ఇంత సమస్య కాకపోయేది. 2 లక్షలకు 3 లక్షలకు కూడా ఇల్లు వచ్చేది. కానీ వాళ్ళ కోటి రూపాయలు మీరు చూస్తుంటారు. హైదరాబాద్ అయితే 4.5 కోట్లు 7.5 కోట్లు అంటే కోట్లే, ఇక లక్షలు కాదు, సమస్య లేదు. వీళ్ళ కొనుక్కోటి ముందే 300-400 గజాలు ఉంటుంది. నేను ఈ జిఎస్టీ వల్ల ఈ అడ్డగోలకు డిమాండ్ తక్కువ పెరిగి వెంటనే ఇళ్ళని అమ్ముడుపోతాయి అని అంటే ఇప్పటికీ అమ్ముడుపోని ఇల్లు హైదరాబాద్ చూస్తే మనకి అంత వేలలో ఉన్నాయి, వేల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయి చూస్తున్నాం మనం. దీన్ని పరిష్కరించాలంటే ఏం చేయాలంటే సామాన్యుడి కళ నెరవేరాలంటే ప్రభుత్వానికి 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి విద్య, ఆరోగ్యం. ఈ రెండింటి మీద ఎక్కువ ఖర్చు పెడుతుంటాం మన ప్రజలు. మీరు చూడండి, ఒక సామాన్య కుటుంబంలో ఒక్కడికి మామూలుగా ఏదైనా జబ్బు వస్తే వాడి మొత్తం సంవత్సర ఆదాయం 40% ఒక్క జబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రెండో వాడు జబ్బు పడితే మొత్తం పోతుంది, మన ఆదాయం మళ్ళీ అప్పుల పాలవుతున్నాడు. అంటే ప్రతి సంవత్సరం వీళ్ళు పేదలను ఉద్ధరిస్తున్నాం, పేదరికం నుంచి బయటపడుతున్నామంటే రేషన్ కార్డు పెరగొద్దు కదమ్మా. రేషన్ కార్డు ఎందుకు పెరుగుతున్నాయి? పేదరికం పోలేనట్టు. అట్లాగే 22 రూపాయలు సంపాదిస్తే రోజుకి 22 రూపాయలు సరిపోతే ఇవాళ పేదరికం నిర్మూలన జరిగింది అని చెప్పుకునే వాడికి నేనైతే ఏం సమాధానం చెప్పలేను. కానీ ఇక్కడ ఏమైతుందంటే పేదరికం మెల్లమెల్లగా పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ఎంత పెరుగుతున్నాయి అంటే పేదవాడు మరింత పేదవాడు అవుతున్నాడు, ధనవంతుడు మరింత ధనవంతులు అవుతున్నారు. ఈ ఆర్థిక అసమానతలు రేపు ఏమైతే అంటే అంకుర్ సినిమా అనుకున్నాగా అద్దాల గదిలో కూర్చుని అద్దాలు పగిలిపోతాయి అంటున్నాం. లగ్జరిజం లేదు వాళ్ళ. కానీ ఒక వైపు ఏమో అద్భుతమైన అందాల కట్టడాలు అద్భుతాలు కనపడుతున్నాయి. అవి అందుబాటులో లేవు సామాన్య ప్రజలకు. ఎప్పుడు వస్తుంది అంటే ఇంతకు సత్యంగా అంటూ ఉపాధి హామీ, ఉపాధి కల్పన కావాలని. కానీ మీరు చూడండి 2005లో అది ఎన్డీఏ మన యూపీఏ 1 గవర్నమెంట్ ఒక మంచి పని చేసింది. 3 చట్టాలు తెచ్చింది. ఉపాధి హామీ చట్టము, దాంతో పాటు మనకు సమాచార హక్కు చట్టము, అట్లాగే గృహహింస వ్యతిరేక చట్టం, ఈ 3 తెచ్చినాయి. అందులో ఉపాధి హామీ వల్ల ఏమైందంటే గ్రామీణ జనాభాలో డబ్బులు ఆడినాయి. ఇవాళ ఉపాధి హామీని మోడీ గారు వచ్చిన మొత్తం నాశనం చేసింది. ఒక ఉపాధి హామీ పథకం సగానికి సగం పోయింది. ఉపాధి హామీలో రోజుకు మామూలు కూలి 1000 రూపాయలు సంపాదించారు. ఉపాధి హామీ ఏం లేకుండా కూడా ఇప్పటికి ఉపాధి హామీల పథకంలో 145 రూపాయలు 160 రూపాయలు పెంచిన కూలీ రేటు 160 రూపాయలకి ఎవరైనా మగ కూలి వస్తున్నాయి ఇవాళ. అందుకనే గ్రామీణ జనాభాలో ఈ డబ్బులు పెరగాలి, డబ్బులు ఆడాలంటే ఉపాధి హామీ పథకం మంచిదండి. చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తారు. ఉపాధి హామీ దాన్ని ఇటు మట్టి అటు పోస్తారు, అటు మట్టి తీసుకుపోతారు. సంపద సృష్టి, ఆస్తుల సృష్టి అనేది ఫస్ట్ దాన్ని అసెట్స్ క్రియేషన్ అన్న దాన్ని. అది ఉపాధి హామీ చట్టం చదువుకుంటే ఎంత మంచిగా ఉంటుంది అంటే, నేను ఆర్థిక శాస్త్రానికి ఎందుకు చదువు చేస్తున్నానంటే ఉపాధి హామీ చట్టం సంపద సృష్టికి వారి అసెట్ క్రియేషన్ కు పనికి వస్తుంది అని. అది చేయలేని వైఫల్యం ఎవరిది? ప్రభుత్వానికి కదా. ఊళ్ళో మీరు మంచి పనులు చేయండి, మంచి మట్టి రోడ్డు పోయండి, ఎక్కడికక్కడ మౌలిక వసతులు కల్పించండి, దానికి ఉపాధి హామీ పథకం చేసుకోవచ్చు కదా. కాంగ్రెస్ 2 సార్లు కూడా యూపీఏ 1, యూపీఏ 2 అద్భుతంగా ఈ ఉపాధి హామీ పథకాన్ని వల్ల గ్రామీణ జనాభాలో డబ్బులు ఆడినాయి, కొత్త డబ్బులు ఖర్చు పెట్టగలిగారు. ఇప్పుడు మెల్లమెల్లగా ఏమవుతుందంటే గ్రామీణ జనాభాలో మూడు రుగ్మతలు వచ్చినాయి. ఒకటి మద్యం చాలా ఎలక్షన్లప్పుడు వస్తున్నారు. వీళ్ళు అన్ని చెప్పేది నీతులు, ఎలక్షన్లప్పుడు వస్తారు. మనీ అండ్ లిక్కర్ పవర్ నడుస్తుంది ఎలక్షన్లలో. రెండోది మాదక ద్రవ్యాలు కూడా గ్రామ ప్రాంతాలకు వచ్చినాయమ్మా. ఇప్పుడు అంటే మాయా ప్రపంచం వచ్చింది. నమ్మక ఈనే అని మన రుద్రవేణి సినిమాలో మన చిరంజీవి గారు పాట పాడతారు. ఇవాళ అదే జరుగుతుంది. గ్రామీణ జనాభాలో మన సోమతనం పెరుగుతుంది, పని చేసుకొని తనం పెరుగుతుంది, వాళ్ళకి ఉపాధి లభించని పరిస్థితి వస్తుంది. ఎవరైనా ఊళ్ళల్లో ఉన్నాడంటే సోమరిపోతుగా ఈ మాట అంటున్నాడు, కొంచెం కర్కశంగా ఉన్నా సరే వాళ్ళు ఏం పని చేయకుండా ఉంటున్నారు. అదే కొంచెం ఊరు దాటిందంటే ఎందుకు వచ్చినా ఇక్కడికి మైగ్రేషన్ ఎంత బాగా చేస్తుంది అంటే వలసలు ఎప్పుడు అభివృద్ధి చేస్తాయి. గిల్గిలేట్స్ ఒక వాయిస్ అని రాసిండు. ఏమనంటే మైగ్రేషన్ ఎప్పుడు, వలసలు ఎప్పుడు కూడా అభివృద్ధిని సూచిస్తాయి. నా ఊళ్ళో నేను చేసుకోలేని పని హైదరాబాద్కి వస్తే నేను చేసుకోగలుగుతాను. ఒక చిన్న షాప్లో ఉద్యోగం కుదరగలుగుతా, మా ఊళ్ళో షాప్లో కానీ నాకు నామోషి ఉంటుంది. అందుకని మీరు ఎప్పుడు కూడా ఉపాధిని కల్పించే పరిశ్రమలు పెట్టడం, మెల్లమెల్లగా చిన్న పట్టణాలు అభివృద్ధి చేయడం. జిఎస్టీ ఒకటి తాత్కాలిక పరిహారమే.
జిఎస్టీ కంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే తమిళనాడులో లాగా 300 పట్టణాలు, చిన్న పట్టణాలు తమిళనాడు పెద్ద రాష్ట్రం, మన దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని కలిపితే కూడా 300 పట్టణాలు లేవు కదా మనకు. ఏది మన మధ్యతరగతి పట్టణాలు. అందుకని చిన్న పట్టణాల ఏర్పాటు, అక్కడ విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పించండి. వాటి దగ్గర వాడు ఉండే ఉద్యోగం చేసుకుంటాడు. అప్పుడు ఏమైందంటే ఊళ్ళో 10,000 వచ్చింది ఒకటే, హైదరాబాద్ లో 20,000 వచ్చింది ఒకటే. వలసను అరికట్టాలి, వలసను పెంచాలి, అరికట్టాలి. రెండు వలసలు ఉండాలి, మేధో వలస ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కానీ వలసను అరికట్టి ఎక్కడికక్కడ చిన్న పట్టణాలను అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించి ఆ ఊళ్ళో చేస్తే ఇల్లు కూడా అక్కడే కొనుక్కుంటాడు. అందరూ హైదరాబాద్ ఎందుకు రావాలి, అందరూ వరంగల్ ఎందుకు, అందరూ నిజామాబాద్ ఎందుకు పోవాలి? ఎప్పుడైతే మీరు వికేంద్రీకరణ, పట్టణ వికేంద్రీకరణ జరిగింది అనుకోండి, హైదరాబాద్ ఆక్టోబస్ లాగా పెరగదు, నగరాలు నరకాలుగా మారవు. అసలు బేసిక్స్ ఇవి కదా. ఉపాధి హామీ నుంచి మొదలుపెట్టి ఉపాధి కల్పన, మౌలిక వసతుల కల్పన, విద్య, ఆరోగ్యం వీటి మీద పెట్టకుండా మీరు కేవలం హామ్ పట్టని, మాయాదండం అని ఇవాళ కేవలం జిఎస్టీల సంస్కరణ చేయాలి, రేపటికల్లా పేదోడు పెద్దోడు అయిపోతాడు, రేపటికల్లా ఇల్లు కొనుక్కుంటాడంటే అంతకంటే శుద్ధబద్ధం ఇంకోటి ఏం లేదు. మనం అనుకుంటున్న ఈ చర్చలో సారం ఏంటంటే మనిషికి ఆదాయ వనరులు పెంచాలి. ఆదాయం పెంచాలంటే ఉపాధి కలవాలి, ఉపాధి కలపాలంటే దానికి అవసరమైన చిన్న తరహా మధ్యతరగతి పరిశ్రమలు పెంచాలి. ఇంకోటి సెల్ఫ్ సస్టైన్ కావాలి, వాళ్ళు అంటే స్వయం ఉపాధి కల్పించే ప్రయత్నం చేయాలి. వ్యవసాయంలో ఇంకా కొంత మార్పు తీసుకురావాలి. ఇవన్నిటి వల్ల జరుగుతుంది తప్ప కేవలం జిఎస్టీ పెంచడం అంటే మనకు ఆర్థిక రంగంలో పై ఉపరితల అంశాలే మాట్లాడుకుంటున్నాం. ఉపరితల అంశాలు ఎప్పుడు మూల అంశాలను మార్చలేమంటున్నాం. సో సత్యం గారు, ఇప్పుడు ఈ జిఎస్టీ స్లాబులు తగ్గించడం వల్ల ధరలు పెరుగుతాయి, దాంతోపాటు ఫిజికల్ కన్సాలిడేషన్ దెబ్బతినకుండా ఆర్థిక వృద్ధి పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ మరి ఇది దీర్ఘకాలంలో ఇన్ఫ్లేషన్ పెరిగేటువంటి అవకాశం లేదంటారు? ఫిజికల్ కన్సాలిడేషన్ ఇంకా అక్యురేట్ గా కావట్లేదండి. మనకు పోయిన సంవత్సరం ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా మార్చి నుంచి ఇప్పటి వరకు ఆర్థిక వ్యవస్థల్లో ఇంకా గ్యాప్ పెరుగుతుంది. డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ గ్యాప్ పెరుగుతుంది, నెమ్మదిగా పెరుగుతుంది. నిర్మలా సీతారామన్ ప్రయత్నం చేసినా అది పెరుగుతుంది. అది పెరగటం అంటే ఇతర ఖర్చుల మీద కట్ చేయాల్సి వస్తుంది. ఫిజికల్ డెఫిసిట్ దక్కించుకోవాలంటే ఇతర రంగాలు పెట్టేటువంటి ఖర్చు తగ్గించుకోవాల్సి వస్తుంది. సాధారణంగా ప్రభుత్వాలు మిగతా ఖర్చులు తగ్గించుకుంటే ప్రజలు ఊరుకోరు కాబట్టి వైద్యం, విద్య మీదనే అడిగోడు ఉండని చెప్పేసి కట్ చేస్తుంటారు. అయితే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆదాయం పెరగాలంటే దానికి ఒకటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రేపు 26 జనవరి 1 నుంచి పే కమిషన్ ఇవ్వాలి, అంటే ఇంప్లిమెంట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు 10 years ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తారు. జనవరి 1, 26 నుంచి ఇవ్వాలి. అది అట్లా ఇస్తే దేశవ్యాప్తంగా 2-3 కోట్ల మంది యొక్క ఉద్యోగస్తుల జీతాలు పెరుగుతాయి. అట్లాగే స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు మన తెలంగాణ ఉంది, 2 ఏళ్ళు అయింది డ్యూ బట్టి. ఈ డ్యూ ఇట్లాగే పెట్టి దాంట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులై సుమారు ఒక 3 లక్షల మంది ఉద్యోగస్తులు, 4 లక్షల మంది పెన్షనర్లై ఇవాళ 4-5 డిఏలు ఇవ్వాలి. దేశవ్యాప్తంగా ఇట్లా డ్యూలు ఉన్నాయి. వాళ్ళ ఆదాయం పెరగకుండా కట్ చేసి కొనుగోలు శక్తి పెరగకుంటే ఎట్ట పెరుగుద్ది? అట్లాగే ఇవాళ మినిమం వేజ్ యాక్ట్ ఉంది, కనీస వేతన చట్టం. ఈ కనీస వేతన చట్టం 28,000 ఇవ్వాలని రికమెండేషన్ ఉంది. ఇప్పటికి కూడా మీరు చూస్తున్నారు, హోటల్లో పనిచేసే వాళ్ళు, సినిమాల్లో పనిచేసే వాళ్ళు, ఇతర రిక్షా పుల్లర్స్, వీళ్ళందరూ ఆదాయాలు మెజారిటీ పేదవాళ్ళకపోతే నెలవారీ ఆదాయాలు అయితే 10,000 దగ్గర ఉన్నాయి. 10,000, 12,000 కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. రోజువారీ ఆదాయం అంటే అంతకన్నా తక్కువ కూడా ఉన్నాడు. మెజారిటీ ప్రజల ఆదాయాలు ఇట్లుంటే కొనుగోలు శక్తి పెరగదు. కాబట్టి ఉద్యోగస్తులకు డిఏలు స్తంభింపజేసి, తర్వాత రివిజన్లు స్తంభింపజేసి, కేంద్రంలో డిఏలు కేంద్రంలో స్తంభింపజేసి, ఇవన్నీ స్తంభింపజేస్తే యాక్చువల్ గా డిమాండ్ పెరగదు, కొనుగోలు శక్తి పెరగదు. కాబట్టి గతంలో ఎప్పుడో 83 నాడు IMF లోన్ చేసిన నాడే ప్రైమ్ మినిస్టర్ అడ్వైజర్ అశోక్ మిత్ర ఆనాడే అన్నాడు, డిఏలు స్తంభింపజేసి, ఉద్యోగిత స్తంభింపజేసి, ఇవన్నీ స్తంభింపజేస్తే దేశాన్ని అభివృద్ధి చేయలేరని. అది ఇప్పుడు మనకు అవుపడుతుంది ఆ రిజల్ట్ అంతా. కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ ఇండస్ట్రియలిస్టులు కూడా కనీస వేతనం అమలు చేయాలి. అది 26,000 చేస్తారా, 28,000 చేస్తారా అమలు చేయాలి. కానీ ఎక్కడ మీరు ఇండస్ట్రీలో సర్వే చేయండి, 10-12 ఉంటాయి. కాబట్టి కొనుగోలు శక్తి పెరగాలంటే ప్రజల ఆదాయాలు పెరగాలనుకుంటున్నాం కదా. ప్రజల ఆదాయాలు పెరిగి ఇట్లా ఒక భాగం ఏది ఉపాధి పొందే వాళ్ళకి, రెండో భాగం సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా గిట్టుబాటు ఉండాలి. ఇవాళ ఆహార ధాన్యాలు ఉన్నాయి. ఆహార ధాన్యాలకు అటో ఇటో మినిమం ప్రైస్ తోటి, సపోర్టింగ్ ప్రైస్ తోటి కొంత రక్షణ ఏర్పడుతుంది. అన్ని పంటలకు లేవు. కాబట్టి అన్ని పంటలకు సపోర్టింగ్ ప్రైస్ మద్దతు ధర ప్రకటించి వాటిని అమలు చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయటం, బయట ఓపెన్ మార్కెట్లు కూడా ప్రయత్నం చేస్తే వ్యవసాయం చేసే వాళ్ళ ఆదాయాలు కూడా పెరుగుతాయి. నేను మిడిల్ క్లాస్ టౌన్ లో పోయినప్పుడు ఎందుకయ్యా మీ బట్టల కొట్లన్నీ వెలవెలపోతున్నాయి, ఎక్కడ మనిషి కనపట్లేదని అడుగుతుంటా. అడిగితే ఎక్కడ సార్, అసలు పంటలు పండలేదు, ఆ మీద కూడా
డబ్బులు వెంటనే ఇచ్చే పరిస్థితి లేదు మిల్లర్లు అని చెప్పేసి అంటుంటారు, వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు. అంటే ఏమవుతుంది, ఖర్చులు ఎక్కువైతున్నాయి, ఆదాయం తక్కువ అవుతుంది. ఇందులో కూడా ఇన్కన్సిస్టెన్సీ ఉంది. బాగా ఎండితే ఎండిపోవటం, లేకపోతే వర్షాలు వస్తే కొట్టకపోవటం, ఇటువంటివి కూడా ఉన్నాయి. దీంట్లో అందుకే ప్రైస్ మెకానిజం కూడా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటే అందరూ, అటు పబ్లిక్ సెక్టర్ లో ఉండి పనిచేసే వాళ్ళు, లేదా ప్రొటెక్టెడ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు, లేదా ఓపెన్ గా సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళ ఆదాయాలు కూడా రక్షించబడితే అప్పుడు ఆర్థిక వ్యవస్థ కలకల్లాడు. ఇప్పుడు ఈ వ్యవసాయ రంగంలో ఈ సన్నకారు చిన్నకారు రైతులకి జిఎస్టీ సంస్కరణలు అసలు ఏ రకంగా ఉపయోగపడతాయంటారు? అంటే ఇప్పుడు ఒకప్పుడు ధనిక రైతులే ట్రాక్టర్లు వాడతారు అని చెప్పేసి ఏది వాళ్ళకు ఎగ్జామ్షన్ ఇచ్చినా ఇది ధనిక రైతుల కోసం చేసిందని విమర్శించేది. ఇప్పుడు పేదలు కూడా ట్రాక్టర్లు వాడుతున్నారు. పేదలు ఎవరు నాగళ్ళు దున్నట్లే. ధనికుల దగ్గర 10 ఎకరాలు 15 ఎకరాలు ఉన్నాయన్న ట్రాక్టర్ కొంటే అదే ట్రాక్టర్ తోటి గంటకింత అని, లేదా ఎకరానికి ఇన్ని గంటలు పడుతుందని ఆ చొప్పున పే చేస్తుండ్రు. కాబట్టి వాళ్ళ ట్రాక్టర్ కానీ మిగతా వాళ్ళకి కానీ వచ్చేటువంటి బెనిఫిట్స్ కిందికి కూడా పర్క్యులేట్ అవుతే బెనిఫిట్ అవుతారు. 1-2 ఎకరాల ఉన్న వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. అట్లాగే ఇప్పుడున్నటువంటి సబ్సిడీ, ఎట్లాగూ ఎరువులకు సబ్సిడీ ఉంది, ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఏదేమైనా ఎక్కడైనా లార్జ్ సెక్షన్స్ బెనిఫిట్ అవుతాయి. ఇవాళ మనకు లెక్కలు ఉన్నాయిగా, దేశ సంపదలో 1% దగ్గర ఓనర్షిప్ దగ్గర 40% ఉంది, 10% ఓనర్స్ దగ్గర 70% వెళ్తుంది అనేది అది ఒక మనకు ఎప్పుడు క్యారీ చేస్తున్నాయి పేపర్లు. అట్లాగే ఇవాళ అది పక్కకు పెడితే ఇవాళ ఉన్నటువంటి ప్రొడక్షన్ సెక్టర్ లో కూడా మెజారిటీ ప్రజలు అవుట్ సైడ్ ప్రొడక్షన్ సెక్టర్ ఉన్నారు. అంటే వాళ్ళ చేతుల్లో ఈ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ లేవు, కాబట్టి వాటి మీద ఆధారపడి జీవించే వాళ్ళే ఉన్నారు. కాబట్టి దేశ ప్రజల యొక్క కొనుగోలు ఎప్పుడు కూడా నిరంతరం ఒక ఎద్దుని ముళ్ళుగరతో దోలినట్టుగా ఆర్థిక వ్యవస్థను ఎప్పుడు అంటూనే ఉన్నారు. అంటే ఉత్పత్తి చేసే వాళ్ళ లాభాల కోసం ఎక్సెస్ ఉత్పత్తి చేసి ఎక్కువ లాభాల కోసం ఉత్పత్తి చేస్తే కొనేవాడు ఎవడని ప్రశ్నిస్తారు. ఎవరు కొనాలి అంటే అందులో పనిచేసే వాళ్ళ ఆదాయాలు వస్తేనేగా కొనేది, వాళ్ళతో పాటు దేశ ప్రజల ఆదాయాలు వస్తేనేగా కొనేది, వాటికి డిమాండ్ ఉండేది. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ ఏంటంటే సార్, మీరు చెప్పినట్టుగా ట్రాక్టర్స్ ధరలు తగ్గడం వల్ల పేద రైతులు కూడా కొనుక్కునేటువంటి స్తోమత, ఈ ట్రాక్టర్లు ధరలు తగ్గించడం అలాగే వ్యవసాయ పనిముట్ల ధరలు తగ్గడం వల్ల రైతుల ఆదాయం పెరుగుతుందంటారా, లేదంటే పర్టికులర్ ఈ ట్రాక్టర్లు వీటికి సంబంధించినటువంటి వాటి మార్కెట్ పెరుగుతుందంటారా? ఇప్పుడు ఏ దేని మీద జిఎస్టీ తగ్గినా ఏ ఒక్క సెక్షన్ ఆదాయం పెరగదు. ఉన్న ఆదాయంతో ఎక్కువ కొనగలుగుతాడు, అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. జిఎస్టీ తగ్గించడం వల్ల ఆదాయాలు పెరగవు, ఏ ఒక్కరిది పెరగదు. కానీ వాళ్ళు వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది. అంటే ఒకటి కొనేట్టు 2వ వస్తువులు కొంటారు, లేదా 2 కొన్న తర్వాత ఇంకోటి అవసరం అంటే కొత్త వస్తువు కొంటాడు. ఆ విధమైన క్యాపబిలిటీ పెరుగుతుంది. ఇప్పుడు జిఎస్టీ తగ్గడం వల్ల మార్కెట్ లో డిమాండ్ కూడా పెరుగుతుంది ఆ వస్తువులకి. డెఫినెట్ గా పెరుగుతుంది. అయితే ఓవరాల్ డిమాండ్ పెరగాలి, లాంగ్ రన్ సస్టైన్ కావాలంటే ఆదాయాలు పెరగాలి, అదే ఇంపార్టెంట్. జిఎస్టీ అనేటువంటిది ఒక చిన్న పరిష్కారం. మన మార్కెట్ ని విస్తరించడానికి కానీ, ప్రొడక్షన్ సెక్టర్ సస్టైన్ కావడానికి కానీ, మన వాళ్ళు ఉత్పత్తి చేసినవి మనమే కొనపోతే ఇంకెవరు కొంటారు? వేరే వాళ్ళని కొనమంటే మా దేశం రావద్దు అంటారుగా వాళ్ళు. అవును, ఇప్పుడు అమెరికా అనేది అదే కదా, రేపు ఇంకో దేశం అనొచ్చు. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో జిఎస్టీ అనేది తాత్కాలిక పరిష్కారం. ఖచ్చితంగా ఇట్ ఈస్ పాజిటివ్, ఆ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అది మన ఇండస్ట్రియల్ సెక్టర్, మన కార్పొరేట్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, ప్రొడక్షన్ సెక్టర్ కానీ రక్షించడానికి ఇది ఒక పాక్షికమైనటువంటి పరిష్కారమే, సమగ్రమైనటువంటి పరిష్కారం కాదు. సో రామ్మోహన్ గారు, ఇప్పుడు రాష్ట్రాల ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడానికి కేంద్రం కాంపెన్సేషన్ ఫార్ములాని రూపొందిస్తున్నామని చెప్తున్నారు. అయితే మరి బీజేపీ అధికారంలో లేనటువంటి రాష్ట్రాల పరిస్థితి ఏంటంటారు? వాళ్ళు ఎలా చూస్తున్నారు దీని మొత్తాన్ని? అంటే బీజేపీ ప్రభుత్వం దీనికి ఏం లేదమ్మా, జిఎస్టీకి అందరూ సమానమే. సత్యంగా చెప్పారు కదా, రాష్ట్రాల ఆదాయం నుంచి కాంపెన్సేట్ చేయడానికి అందరికి ఇస్తున్నారు. సమస్య లేదు. మన రాష్ట్రంలో వచ్చినాయి డబ్బులు, చట్టంలోనే ఉంది, జిఎస్టీ చట్టంలోనే రాష్ట్రాలకు కనుక పెద్ద ఎత్తున నష్టం జరిగితే దాన్ని కాంపెన్సేట్ చేయాలని చెప్పి జిఎస్టీ చట్టం 2015 చట్టంలోనే ఉన్నది. అది అమలు అవుతున్నది. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ఇతర ప్రభుత్వం అంటే ఏం లేదు, అది ఆటోమేటిక్ అమలు అవుతుంది. కొంచెం వెనక ముందు అంటే ఇవాళ రిలీజ్ చేసే ఫండ్స్ 1 నెల తర్వాత రిలీజ్ చేయొచ్చు, అంతే తేడా. వివక్ష ఉంటే అక్కడ ఏమైనా ఉండొచ్చు, కానీ మిగతా అది మాత్రం సరిగ్గా అమలు. అందుకని ఈ చట్టంలో ఉన్న దాన్ని ఇప్పుడు మనం ఏదైతే కాంపెన్సేట్ చేస్తాం అంటున్నా, ఇప్పుడు కూడా కాంపెన్సేట్ చేయమని కోరుతున్నాం. ప్రతివిక్రమ కూడా నిన్న ఏమన్నారు, మీరు తగ్గించండి అంతే. కానీ ప్రధాన అవరోధం ఏంటంటే మద్యము
అట్లానే మన వీటికి మన చమురు ఈ రెండు మాట్లాడిన మాత్రం జిఎస్టీకి రావడం ఇష్టపడతలేదు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టపడతలేదు. ఎందుకంటే దీనిలో అడ్డగోలు దోపిడీ ఉన్నది కనుక. ఇది మద్యం మీద ఆధారపడి మద్యం ప్రధాన ఆదాయ వనరుగా భావించి రాష్ట్ర ప్రభుత్వాలు రాబడుతున్నాయి. అట్లాగే ఎట్లాగూ వ్యాట్ ట్యాక్స్ పేరు మీద కేంద్రం కంటే మీరు చూడండి, గోవాలో కానీ లేకుంటే మన తెలుగు రాష్ట్రాలు యానం పోతే 12 రూపాయలు 15 రూపాయలు తేడా ఉన్నది మనకును ఆంధ్రప్రదేశ్ కును యానానికి. మన పుదుచ్చేరి పోయినా కూడా కేంద్ర పాలిత ప్రాంతాలు తక్కువ ఎందుకున్నది, రాష్ట్ర ట్యాక్స్ ఉన్నది కదా, అందుకే తక్కువ ఉన్నది. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ రెండింటిని దీనిలో తీసుకురావాలని డిమాండ్ మొదటి నుంచి అంటున్నా. ఇప్పటి కూడా జిఎస్టీ సంస్కరణ జరగాలి. అట్లాగే వ్యవసాయంలో గిట్టుబాటు ధర అనేది పాతకాలం మాట. నేను స్వతంత్ర రైతు సంఘాల దానిలో సమాఖ్యలో 130 సభలు పెట్టినవాడిని. పాత మాట గిట్టుబాటు ధర అంటే అన్ని కండిషన్స్ ఉంది. ఇవాళ అవసాటి వ్యవసాయం కావాలంటే ఇప్పుడు ఇందులో జిఎస్టీలో ఒక మంచి పని ఏం చేశానంటే ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, దాంతో పాటు డ్రోన్లు ఇటువంటివన్నీ తగ్గించానమ్మా. ఇవాళ డ్రోన్ అవసరం చిన్నవాడు కూడా ఎందుకు పడుతుంది అంటే మీరు ఎరువులు ధరడానికి నానో యూరియా వచ్చింది ఇప్పుడు కొత్తగా. నానో యూరియాను వాడాలంటే డ్రోన్ కావాలి, లేకపోతే పిచికారి కూడా చేసుకోవచ్చు. ఓ 4 ఎకరాలు వ్యవసాయం ఉంటే డ్రోన్ చేస్తుంటాడు. డ్రోన్ ధర తక్కువైనా అనుకోండి మంచిగా వ్యవసాయ ఉత్పత్తుల్లో కూడా 12% ఉన్న అన్నింటినీ 5% తగ్గించాలి. అది మంచి మార్పు. నేను అడిగారు ఇంతకు ముందు సత్యం గారిని 12% నుంచి 5% తగ్గించాలి, పనికి వస్తుంది అంటున్నాడు. అన్నిటికంటే ఏంటంటే వ్యవసాయదారుడు లాభపడితే కొనుగోలు శక్తి పెడతాం. ఇప్పటికి కూడా 60% మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడే ఉన్నారు మన దేశంలో. మరి 60% మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడే వాళ్ళు ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరగడము, మన వ్యవసాయ ఉత్పత్తులు లాభసాటి వ్యవసాయం కావడం రైతులకు. అందుకని మీరు చూడండి, ఇంతకుముందు బట్టల షాప్ ఉదాహరణ చెప్పిండు. నిజంగా నేను కూడా మా పట్టణంలో సర్వే చేస్తే పోతున్నాయి. దానికి కారణం చెప్తాను నేను. ఇవాళ అన్నిటిని మనం ఆన్లైన్ లో తెప్పించుకునే అవసరం పెరుగుతుంది. మీరు చూడండి, ఇంతకుముందు ఈ మధ్యన ఒక చిన్న మన ఒక ఆగస్ట్ లో అవుతుంది సోషల్ మీడియాలో. ఏమనంటే వినాయక చవితి చందాల కోసం ఒక స్థానిక వ్యాపారం దగ్గరికి వస్తే వ్యాపారస్తుడు చెప్తాడు, నువ్వు తెప్పుకునే షర్ట్ ఎక్కడిది, నువ్వు తొడుకుంటున్న బూట్లు ఎక్కడి, నువ్వు అద్దాలు పెట్టుకున్న అద్దాలు ఎక్కడి, ఇవన్నీ కూడా మనం బయట దేశాలను తెప్పించుకుంటాం కదా. మరి బయట దేశాల వస్తువులు వాడతాడు, ఇక్కడేమో చందా అడుగుతున్నాడు. ఇది ఎట్లా సాధ్యమని అడుగుతున్నారు. అందుకనే గతంలో కేరళలో మంచి ఉద్యమం వచ్చింది, కోకోకోలాలు మారండి, కొబ్బరి నీళ్ళు తాగండి. ఇవాటికి కూడా మనం రైతులు బాగుపడాలంటే మీరు ఇటువంటి వస్తువులన్నీ మనం బహిష్కరించాలంటే వాడకుండా ఉడుకుతాం. నేనైతే వాడకుండా సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? 1000 కోట్ల ఆదాయం మీకు విదేశాలకు పోతుంది ఇదే కదా. అట్లానే పెద్ద అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి అన్నిటి వస్తువులు తెప్పించుకుంటాం. మన స్థానిక వ్యాపారం దెబ్బతీయడమే కదా. అందుకనే చాలా వరకు చూడండి, ఈ వెలవెలపోవడానికి కింది స్థాయి పట్టణాల్లో వీటికి వెలవడం కారణం ఏంటంటే అంగులు లేకపోవడం, ఆర్భాటలు లేకపోవడం. వాళ్ళ పెట్టుబడి అసలు పెట్టుబడి కంటే అంగుల ఆర్భాటాల కోసం ఎక్కువ పెట్టుబడి పెట్టడం, దివాలా తీస్తే అది మళ్ళీ రిటర్న్ ఒక్క రూపాయి కూడా రిటర్న్ రాదు. మీరు కప్బోర్డ్స్ కానీ రకరకాల షోకేసులు కానీ తయారు చేస్తే షోకేసులు మిగిలిపోతే ఎవడు మళ్ళీ కనీసం రూపాయి కూడా తీసుకోడేవాడు. కనుక గ్రామీణ వ్యాపార వ్యవస్థను బాగు చేయడం అంటే మీరు గ్రామీణ వ్యాపారాలు బాగుపడాలంటే రైతులు బాగుపడాలి. రైతు ఒక్క రూపాయి కూడా ఉంచుకోవడం. రైతు ఎప్పుడు కూడా సంపాదించిందంటే బాతో ఏదో కొనుక్కుంటాడు తప్ప దాచుకోడు. అట్లాగే ఇంతకుముందు మనకు పెన్షన్ల గురించి లేకుంటే డిఆర్ గురించి మనం మాట్లాడుతున్నాం. నేను స్పష్టంగా చెప్తున్నా, సంఘటిత రంగంలో భారతదేశం మొత్తం 3 కోట్ల మంది ఉద్యోగులు. మనం 3 కోట్ల మంది ఉద్యోగులు అయితే నేను బ్యూరోక్రసీ పెరిగింది, ఉద్యోగ స్వామ్యం పెరిగింది, వాళ్ళ జీతాలు ఇప్పటికీ ఎక్కువనే అంటున్నాను. వాళ్ళకి వ్యతిరేకం కాదు. అసంఘటిత రంగంలో 12,000కు 10,000కు 6,000కు పనిచేస్తున్నామని జీతం పెరగాలన్నా అన్నట్టు 25,000 కాదు 50,000 ఉండాలి. మినిమం వేజెస్ 25,000 కూడా తప్పే అంటున్నాను. ఇవాటి అవసరాల రీత్యా, ఇవాటి ద్రవ్యోల్బణ రీత్యా ఒక వస్తువులు కొంటాం కదా, మనం పైసలు కొనాం. కానీ ఈ వస్తువులు కొనేదానికి కొనుగోలు శక్తి పెంచాలంటే 25,000 కాదు 45,000 ఉన్నా తప్పలేదు అంటున్నాడు. ఇప్పుడు 45,000 రావు. ఓ టీచర్ జీతం ₹1,00,000 వస్తుంది. టీచర్కి వ్యతిరేకం కాదు, టీచర్ జీతం ₹1,00,000 వస్తుంది. ఇంకా ఓపీఎస్ కావాలని మళ్ళీ కోరుతున్నారు. సంఘటిత రంగంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తారు, ప్రభుత్వానికి సాధిస్తారు. వాళ్ళ డిఏల గురించో వాళ్ళు కొట్లాడుకుంటారు. మన అసలు అన్యాయం నేను అసలు అనా అంటున్నారు. వాళ్ళ డిమాండ్ మనకు సంబంధమైంది అంటారు. ఎందుకు సంబంధం లేదంటే మన ప్రజలకు వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్, మనకు సేవ చేయడానికి ఉన్నారు. వాళ్ళు 12,000 రూపాయల ఉద్యోగానికి 12-24 కావాలని కోరదామా? వాళ్ళ పెన్షన్ మళ్ళీ పాత పెన్షన్ విధానం రావాలంటారా? వాళ్ళ అల్లుడు లాగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ సమాజానికి అల్లుళ్ళు. మన బిడ్డని చెప్పిన వాళ్ళ అల్లుడినే అంటున్నాడు. ఎందుకు అల్లుళ్ళు అంటే ఈ ఉద్యోగ సమయంలో వాళ్ళ హక్కులు సాధించుకోవడానికి అన్ని రకాల సంఘాలు ఉన్నాయి. వాడికి కార్మిక చట్టాలు మార్చేసి ప్రభుత్వం ఏం చేస్తుంది? కార్మిక చట్టాలను పూర్తిగా అణగదొక్కి వాళ్ళ కార్మికులు సమ్మె చేయని పరిస్థితి తీసుకొచ్చింది. వీళ్ళు బాగుపడాలన్నా వాడు బాగుపడాలన్నా? నిత్య జీవితంలో ఎవరైతే ఎక్కువ వర్గం ఉన్నారో అసంఘటిత రంగంలో 80% మంది ఉన్నారు. సంఘటిత రంగంలో ప్రైవేటు ప్రభుత్వం కలిస్తే కూడా 20% లేదు. ఈ 20% ప్రయోజనాలు ముఖ్యమా? ఈ 80% ముఖ్యమా? కానీ ఏం చేస్తాయంటే కొన్ని పార్టీలు కానీ కొందరు వ్యక్తులు కానీ ఏం చేస్తారంటే ఈ అసంఘటిత రంగంలోనే ఎవరు పట్టించుకోరు. సంఘటిత రంగం కార్మికుల గురించి
డైరెక్ట్ ఏకమవుతారు, డబ్బులు ఖర్చు పెట్టగలుగుతారు, ఉద్యమాలు చేయగలుగుతారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలుగుతారు, అవసరమైతే ప్రభుత్వాలు మార్చగలుగుతారు. చూస్తాం చాలా మంది ఉద్యోగులు మాట్లాడుతుంటారు, రే మీ ప్రభుత్వాలు దించింది మేమేనా అంటారు. దుర్మార్గం కదా. వాళ్ళ ఉద్యోగులు ప్రభుత్వంలో పబ్లిక్ సర్వెంట్లుగా పనిచేసే వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేసి ప్రయోజనాల కోసం వాళ్ళు ఎట్లయినా కొట్లాడుకుంటారు. ఇవాళ కాకపోతే డిఏ రేపు వస్తుంది, కానీ ఇవాళ బతుకు తెరువు కోసం జీవన పోరాటం చేస్తున్న పేదవాడి గురించి మనం మాట్లాడాలి. అది లేక మన ఉద్యోగ సామ్యాన్ని ప్రోత్సహించడం అనుకోండి, వాళ్ళు మన నెత్తి మీద గుదిబండ అవుతారు. అందుకని పాత పెన్షన్ విధానం తీసేయడం ఎంత కరెక్ట్ అంటే, ఇవాళ ఫ్యామిలీ పెన్షన్ ఈ పేరు మీద ఆ పేరు మీద తప్పంటున్నాడు. చైనాలో ఒక మంచి ఉదాహరణ ఉంది. వాళ్ళ జీవన వ్యయము మామూలు సామాన్య జీవన వ్యయం లెక్క చేసి దానికి 2 నెలల కంటే ఎక్కువ ఇస్తలేదు ప్రభుత్వ ఉద్యోగికి. మనం అట్లా ఇస్తున్నావా? ఒక 12 ఎకరాల రైతు మా దగ్గర వాచ్మెన్ గా పనిచేస్తాడు, మా అపార్ట్మెంట్ లో హైదరాబాద్ వాచ్మెన్. 12 ఎకరాల రైతు ఎందుకు చేస్తున్నాడు? 12 ఎకరాల రైతుకున్న ఆస్తి వీళ్ళకు ఉన్నదా? ఉద్యోగులకు ఉన్నదా? ఉద్యోగులు 12 ఎకరాలు కొనుక్కోగలుగుతున్నారు అదనపు ఆదాయంతో. కనుక ఉద్యోగులకు వ్యతిరేకం కాదు, కానీ ఉద్యోగ స్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలు, ఉద్యోగ స్వామ్యాన్ని బ్యూరోక్రసీని బాగా ఎంకరేజ్ చేస్తున్న రాజకీయ పార్టీలు దీనికి కారణం అంటున్నాడు. అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళు ఏకమైతే, నిజంగా రైతులు ఏకమైతే, ఫస్ట్ రైతులు ఏకమైతే, లేకుంటే కార్మికులు ఏకమైతే ఈ ప్రభుత్వాలు నిలవవు. కనుక రైతుల మీద వాళ్ళు దమనకాండ ప్రయోగిస్తారు, కార్మికుల మీద దమనకాండ ప్రయోగిస్తారు. ఇవాళ ఒక చిన్న ఫ్యాక్టరీలో మా జీతాలు పెంచమని సమ్మ చేసే హక్కును కూడా తీసేసింది వాళ్ళ కార్మిక చట్టం. నేను అడ్వకేట్ చెప్తున్నాను, చాలా చట్టాలు దుర్మార్గాన్ని నేలగుల్చింది. వాళ్ళు పెట్టుబడిదారులకు అవసరమైన చట్టాలు తయారు చేసుకుంటుంది, వాళ్ళకి అనుకూలంగా తయారు చేసుకుంటుంది. మరి జీతాలు పెంచేసేమో వాళ్ళకున్నంత హక్కు వీళ్ళకి ఉండదా? అందుకనే మనం దృక్పథం మారితే ఈ కేవలం 3.5 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగుల గురించి మనం ఎంత తక్కువ పట్టించుకుంటే అంత మంచిది అంటున్నాను. వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, వాళ్ళ తప్పు కాకుండా వాళ్ళు ఎట్లా వాళ్ళ సంఘటిత కూడా సాధించుకుంటే ప్రభుత్వం బ్లాక్ మెయిల్ కూడా చేస్తారు. కానీ 80% 90% ఉన్న మిగతా ఎవరైతే మన కార్మికులు కర్షకులు ఉన్నారో వీళ్ళ గురించి జై జవాన్ జై కిసాన్ అన్నాడు కదా లాల్ బహదూర్ శాస్త్రి. ఖచ్చితంగా ఈ కార్మికులు పేదలు వీళ్ళ పక్షాన నిలబడ్డప్పుడు మాత్రమే ప్రభుత్వాలు బాగుపడితే. వీళ్ళని ఏం చేస్తున్నారంటే నిద్రపుచ్చడానికి మద్యము అడవాటు చేస్తున్నారు, ఎన్నికల్లో డబ్బులు వస్తున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు, పేదల పేరు మీద అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కోటి రేషన్ కార్డులు 2 కోట్లు అయితే, కుటుంబాల కంటే రేషన్ కార్డులు ఎక్కువ అయితే, మనకి అభివృద్ధి చెప్తున్నాం, మనకు అభివృద్ధిలో ఆకాశానికి అందుతున్నాం అంటున్నాం. ఆ అభివృద్ధిలో ఆకాశానికి అంతే ఫలితాలు సామాన్యుడు చేరకపోతే ఇంకా ఖచ్చితంగా ఏనాడైనా విప్లవం వస్తుంది, అద్దాల మెడలు పగిలిపోతాయి. ఈ ఆర్థిక వ్యవస్థలు అర్థం చేసుకున్న వాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటే రేపు సమాజం విచ్ఛిన్నం కాకుండా ఉండాలంటే పేదల పక్షాన, ముఖ్యంగా కార్మికుల పక్షాన, వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే పక్షాన పోకపోతే ఇవన్నీ పై సంస్కరణలు మాత్రమే మిగిలిపోతాయి. నా ఆవేదన అంతకన్నా లేదు. రైట్. సత్యం గారు, జిఎస్టీ 2.0 అమలు తర్వాత మన భారత ఆర్థిక వ్యవస్థ జీడిపి వృద్ధి రేటు ఎంత మేరకు పెరుగుతుందని అంచనా? అంటే ఇప్పటికీ మనము 4వ ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఉన్నాము, మనము 3వ శక్తిగా అంతరించబోతున్నాము అని చెప్తున్నారు. మరి ఇవి ఎంతవరకు హెల్ప్ అవుతాయి? అట్ ద సేమ్ టైం మనము భారత్ గ్లోబల్ లీడర్షిప్ ను అచీవ్ చేయాలి అని అంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు ఈ 3వ ఆర్థిక వ్యవస్థ 4వ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకోవడానికి ప్రెస్టీజ్ చేసి ఉంటుంది, కానీ క్వాలిటేటివ్ చేంజ్ చేసేది సాధ్యం కాదండి. ఎందుకంటే ఇవాళ దరిదాపు 18,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాటాలి, $18,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ దాటాలి తలసరి ఆదాయం. దాటితే అది డెవలప్డ్ కంట్రీ అయింది. ఇవాళ రష్యాది, ఇవాళ జర్మనీ, జపాన్, అమెరికా అన్ని కూడా $50,000 నుంచి $1,00,000 మధ్య ఉన్నాయి తలసరి ఆదాయం. రష్యా తలసరి ఆదాయం $16,000, చైనా ఆదాయం $13,000, మన తలసరి ఆదాయం $2,800. కనీసం చైనా కూడా ఇప్పుడు డెవలప్డ్ కంట్రీ కాదు, కానీ $13,000, మంది $2,800. కాబట్టి మనం డెవలప్డ్ కంట్రీగా మారటానికి 1947 1950 ఆ విధంగా మరొక 25 ఏళ్ళు పోవాలి మనం. పోతే అప్పుడు మన క్వాలిటీ, మన ఎకానమీలో, తర్వాత ప్రజల ఆదాయాల్లో, కొనుగోలులో క్వాలిటీ చేంజెస్ వస్తాయి. అప్పటి వరకు నామినల్ చేంజెస్ వస్తాయి. ఇదొక అంశం. తర్వాత రెండోది, ఇవాళ మనకు ఈ జిఎస్టీ తగ్గితే, జిఎస్టీ ఈ పర్సంటేజ్ తగ్గించడం వల్ల గ్రోత్ రేట్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ప్రొడక్షన్ గ్రోత్ రేట్ పెరుగుతుంటే ఇవాళ, ఎందుకంటే మన ఎకానమీలో ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, సర్వీస్ సెక్టార్ ఉంది. సర్వీస్ సెక్టార్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు మంచిగానే ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టర్ గతంలో తక్కువ ఉండేది, ఇరిగేషన్ పెరుగుతా ఉంటే కొంత ప్రొడక్టివ్ వాటర్ సప్లై పెరుగుతుంటే అది కూడా కన్సిస్టెన్సీ ఉంది. గతంలో 50 మిలియన్ టన్నుల ధాన్యం ఇవాళ 340 మిలియన్ టన్నులో పెరిగింది. ఆ దరిదాపు గత సంవత్సరం 1.7 ఉంటే ఈ సంవత్సరం 3.2 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లేదు అగ్రికల్చర్ గ్రోత్ రేటు కూడా. ఎటుబడి రక్షించుకోవాల్సింది తయారీ రంగాన్ని, అంటే ప్రొడక్షన్ సెక్టర్ని. కాబట్టి ఆ రంగాన్ని
ఆ రంగానికి ఇప్పుడు ఈ జిఎస్టి అంతా కూడా ఒక ఊపుకు, ఒక ఎంకరేజ్మెంట్ పనికి వస్తుంది. కాబట్టి అది కూడా కొంత పెరిగితే మన గ్రోత్ రేట్ 6.2 నుంచి 6.5, 6.8, కాబట్టి 7 టచ్ అవుతా లేదా మన మిగతా రంగాలు సర్వీస్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. మంచి వర్షాలు వచ్చి మంచి పంటలు పండితే అగ్రికల్చర్ సెక్టర్ 4% ఉంటే అప్పుడు 7% కూడా టచ్ కావచ్చు. కానీ ఎడబడి అబౌవ్ 6.5% ఇది తగ్గించడం వల్ల వచ్చే అవకాశం ఉంది. తర్వాత మరొకటి ఒక్క విషయం ఏమిటంటే, ఇప్పుడు రామ్మోహన్ రావు గారికి వ్యతిరేకంగా చెప్పడం కాదు, కానీ డిఏలు లేదా శాలరీస్ ఉద్యోగాలకు బాగా వర్కులు ఉన్నాయంటే ఇవాటి వరకు గత ఎవ్రీ 10 years ఒకసారి ఈ రియల్ వేజ్ గ్రోత్ రేట్ ని చూస్తే 1% మాత్రమే పెరుగుతున్నాయి. ఉద్యోగాల జీతాలైనా రియల్ వేజ్ వాస్తవ వేతనం 1% మాత్రమే పెరుగుతుంది. ఇవన్నీ విలువ తక్కువ డబ్బులు పెరుగుతున్నాయి తప్ప ఈ డబ్బులు పెంచుతున్నాయని ప్రభుత్వం అనుకుంటుంది, డబ్బులు పెరుగుతున్నాయని ఉద్యోగస్తులు అనుకుంటున్నారు, కానీ పెరగట్లేదు. వాస్తవిక వేతనం రేటు 1% గ్రో అవుతుంది. కాబట్టి ఈ ఆర్థిక వ్యవస్థని ఏదో ఉద్యోగస్తులు దోసుక తింటుర్రు లేదా హయ్యర్ క్వాలిఫైడ్ దోసుక తింటుర్రు అనేది రాంగ్ కన్సెప్షన్. ఇది ఒక అంశం. రెండో అంశం, మొత్తం జీడిపిలో ఈ ఉద్యోగులు చేసేటువంటి ఆదాయం మొత్తం కలిపితే కూడా బిలో 5% ఉంది. కార్పొరేట్ సెక్టర్ కు లాభాలు పోతున్నాయి తప్ప ఉద్యోగాలకు కార్మిక వర్గాలు ఎక్స్ప్లాయిట్ చేసే ఆర్థిక వ్యవస్థని అసలు పిల్లర్సే వీళ్ళు, ఉత్పత్తి చేసేదే వీళ్ళు, వాళ్ళ కోసం ఉత్పత్తి చేస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏమిటంటే వీళ్ళ ఎంప్లాయ్మెంట్ ని ఏ మేరకు పెంచాలి, ఏ మేరకు ఉపయోగించుకోవాలి. ది మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎంప్లాయ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ వేజ్. ఆ విధంగా వాళ్ళ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలి తప్ప ఇంకోటి లేదు. తర్వాత ఇవన్నీ వద్దు, ఫ్రీగా వైద్యం ఇవ్వమండి, ఫ్రీగా వైద్యం ఇవ్వమండి. మొత్తం కార్పొరేట్ ఒక్కొక్క ఎంప్లాయీ ఇల్లు అమ్ముకున్నాడు, 28 లక్షలు కరోనాలో వస్తే. ఇట్లా ప్రతి జబ్బుకు అమ్ముకుంటున్నాడు. ఇవాళ మీరు ఇప్పుడు టీచర్లు కానీ లేదా ఉద్యోగస్తులు కానీ ఎవరో ఒక 4 గదులు ఇల్లు తప్ప ఇంకా అదనంగా ఏం సంపాదించారో చూపెట్టమనండి. టీచర్, వ్యాపారంలో ఉన్న వాళ్ళు సంపాదించారు. టీచర్ పే చేసే ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ఒక పాన్ డబ్బా కొట్టుకునేటువంటి వాళ్ళకు ఎక్కువ. ఒకసారి ఒక జోక్ వచ్చింది, టీచర్ చెల్లించేదానికన్నా రాజమండ్రిలో చౌరాస్తాలో ఉన్నటువంటి ఒక బట్టల కొట్టు ఆయనకి ఎక్కువ డబుల్ చెల్లించాలట. కానీ అతను 0 ఉంటది, ఇతన్ని మాత్రం అది గవర్నమెంట్ దగ్గర వైట్ ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ ని మనం కొంత రివైవ్ చేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, రామ్మోహన్ రావు గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.